నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. Powerful people come from powerful places. పవర్ ఎక్కడ దొరుకుతుంది? హీరోనా కాదు, విలన్. మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో ఒకడు అధర్మ పక్షాన నిలబడ్డాడు. అదే కాని ధర్మపక్షాన నిలబడి ఉంటే సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగేవాడు. విధి మారదని తెలిసి కూడా విధితో పోరాడిన యోధుడు. దానంలో కానీ వీరత్వంలో కానీ అతనికి ఎవరు లేరు సాటి. దేవేంద్రుడే వచ్చి సహజ కవచ కుండలాలు తీసుకోకపోతే అర్జునుడికి సమానమైన వీరుడు. పరశురాముడికి ప్రియశిష్యుడు. స్వయాన ఆ సూర్య భగవానుడి పుత్రుడు. అతనే దాన వీర సూర కర్ణుడు. ఇలా మనము ఆయన గురించి ఎన్ని మాట్లాడుకున్నా కానీ తక్కువే. ఈ వీడియోలో మహాభారతంలో ఉన్న గొప్ప వీరుడైన కర్ణుడి గురించి తెలుసుకుందాం. కర్ణుడు ఎలా పుట్టాడు? కర్ణుడి యొక్క పూర్వజన్మ ఏంటి? తన అమ్మైన కుంతీదేవి ఎందుకని కర్ణుడిని వదిలేసింది? కర్ణుడిని సూతపుత్రుడని ఎందుకు పిలుస్తారు? కర్ణుడికి ఉన్న మంచి గుణం దానగుణం. ఆ గొప్ప గుణమే తన చావుకి ఎలా కారణమవుతుంది? ఎందుకని కర్ణుడు కౌరవుల పక్షాన్ని ఎంచుకున్నాడు? అంతటి మహావీరుడైన కర్ణుడు యుద్ధం సమయంలో ఎందుకని తన విద్యను మర్చిపోయాడు? ఇలా చాలా విషయాలు కర్ణుడి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతటి మహావీరుడి గురించి వినాలంటే అదృష్టం ఉండాలి. ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఒకే మాట అంటారు, మహావీర సూర్యపుత్ర కర్ణ. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. పూర్వం అంటే త్రేతాయుగంలో ఒక భయంకరమైన రాక్షసుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి 1000 దివ్య కవచాలు కలిగిన ఒక మహాశక్తివంతమైన కవచాన్ని వరంగా పొందాడు. ఆ 1000 కవచాలలో ఒక కవచాన్ని నాశనం చేయాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే అందులోని ఒక కవచాన్ని నాశనం చేయగలరు. అందుకే ఈ భయంకరమైన రాక్షసుడిని సహర్ష కవచుడు అని అంటారు. అలా ఈ రాక్షసుడు చేసే అరాచకాలకు దేవతల సైతం భయపడేవాళ్ళు. ఆ విధంగా దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు ఈ రాక్షసుడిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు నరనారాయణుల రూపంలో భూమి మీదకు వస్తారు. అలా ముందుగా నారాయణుడు ఆ రాక్షసుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అప్పుడు నరుడు తపస్సులో కూర్చుంటాడు. అలా నారాయణుడికి మరియు ఆ రాక్షసుడికి భీకరమైన యుద్ధం జరుగుతుంది. అలా నారాయణుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసి ఆ రాక్షసుడి యొక్క ఒక కవచాన్ని నాశనం చేస్తాడు. ఈసారి నరుడు యుద్ధానికి వచ్చి నారాయణుడు తపస్సులో కూర్చుంటాడు. ఇలా నరనారాయణులు కొన్ని వేల సంవత్సరాలు భయంకరంగా యుద్ధం చేసి సహర్ష కవచుడి యొక్క 999 కవచాలను నాశనం చేస్తారు. ఈసారి నరుడు వంతు వచ్చింది. కేవలం ఒక కవచం మిగిలి ఉండడం వల్ల సహర్ష కవచుడు భయపడి తనను కాపాడమని సూర్య భగవానుని సాయం అడుగుతాడు. అలా సూర్యభగవానుడు నేనున్నా అని చెప్పి ఆ సహర్ష కవచుడిని తనలో కలుపుకుంటాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో దుర్వార్ష మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరం వల్ల సూర్యభగవానుడు కుంతీదేవికి సహజ కవచ కుండలాలతో కలిగిన ఒక బాలుడిని పుత్రుడిగా ప్రసాదిస్తాడు. ఈ బాలుడే దాన వీర సూర కర్ణుడు. ఇతను ఎవరో కాదు, మనము ముందు మాట్లాడుకున్న సహర్ష కవచుడు అనే రాక్షసుడే. ఆ సహర్ష కవచుడే ఈ ద్వాపర యుగంలో కర్ణుడిగా జన్మించాడు. కర్ణుడిని మరియు అతని ఒక కవచాన్ని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు కూడా నరనారాయణులుగా ద్వాపర యుగంలో జన్మిస్తారు. నారాయణుడు శ్రీకృష్ణుడు, నరుడు అర్జునుడు. ఇది కర్ణుడి యొక్క పూర్వజన్మ. ఇంకా కర్ణుడు పుట్టిన కానించి చనిపోయే వరకు అతని జీవితంలో ఏం జరిగింది, అతన్ని కుంతీదేవి ఎందుకు వదిలేసింది, అయినా కూడా దానంలో కానీ వీరత్వంలో కానీ కర్ణుడు ఎలా అంత గొప్పవాడయ్యాడు అనేదే తెలుసుకుందాం. కుంతీదేవి తన బాల్యంలో దుర్వార్ష మహర్షి నుండి ఒక మంత్రాన్ని వరంగా పొందింది. ఆ వరం ఏమిటంటే కుంతీదేవి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి కుంతీదేవికి సంతానాన్ని ఇస్తారు. మనకు చిన్న వయసులో ఏదైనా తెలుసుకోవాలంటే చాలా ఆసక్తిగా ఉంటుంది కదా, ఆ విధంగానే కుంతీదేవికి కూడా అనిపిస్తుంది. ఈ వరం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి సూర్యభగవానుడిని పిలుస్తుంది. అప్పుడు సూర్యభగవానుడు వచ్చి కుంతీదేవికి సంతానాన్ని ప్రసాదిస్తాడు. అలా కుంతీదేవికి సహజ కవచ కుండలాలతో ఒక బాలుడు పుడతాడు. ఆ బాలుడిని కుంతీదేవి ఎత్తుకుని చూస్తూ ఉంటే అతనిలో సూర్య తేజస్సు ఉత్తిపడుతూ ఉంటుంది.
ఇటు ఇంటికి తీసుకుపోలేక అటు వదులుకోలేక కుంతీదేవి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మరియు పెళ్లి కాకుండా బాలుడు పుట్టాడని అందరికి తెలిస్తే తనని ఏమనుకుంటారో అని చెప్పి ఒక పెట్టెలో ఆ బాలుడిని పెట్టి ఆ పెట్టెంతా బంగారు నాణ్యాలతో నింపి గంగా నదిలో వదిలేస్తుంది. అలా పెట్టి ఆ నదిలో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా ఈ పెట్టె ధృతరాష్ట్రుడి నగరంలో ఉన్న అతిరథుడికి చిక్కుతుంది. అతిరథుడు అతని భార్య అయిన రాధ దగ్గరకు తీసుకెళ్తాడు. అలా ఈ దంపతులు ఆ పెట్టిని తెరిచి చూస్తే అందులో సహజ కవచ కుండలాలతో ఒక బాలుడు ఉంటాడు. అలాగే ఆ బాలుడు చుట్టూ బంగారం కూడా ఉంటుంది. ఈ దివ్య తేజస్సు కలిగిన ఆ పిల్లవాడిని ఆ దంపతులు చేతిలోకి తీసుకొని చాలా సంతోషించారు. బిడ్డలు లేని మాకు ఇలా ఒక్క బిడ్డను ప్రసాదించావా స్వామి అని వేడుకున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏమిటంటే రాధమ్మ ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకున్న వెంటనే ఆమెకు పాలొచ్చాయంటాం. అలా ఈ దంపతులు ఎలాగైనా ఈ పిల్లవాడిని పెంచుకోవాలని సిద్ధమవుతారు. ఈ విధంగా ఆ బాలుడికి వశసేనుడు అని పేరు పెడతారు. ఆ తర్వాత ఈ పిల్లవాడికి చెవులికి కుండలాలు ఉండడంతో ఈ పిల్లవాడిని కర్ణుడు అని అంటారు. అలా ఈ దంపతులు కర్ణుణ్ణి చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా కన్న కొడుకులాగా పెంచుకుంటారు. అతిరథుడు ఒక సూతపుత్రుడు, అందుకే కర్ణుడిని సూతపుత్ర అని కూడా పిలుస్తారు. కర్ణుడికి తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం, అలాగే అమ్మ రాధ అంటే చాలా ఇష్టం మరియు ప్రేమ, అందుకే కర్ణుడిని రాధయ్య అని అంటారు. అతిరథుడు ఒక రథం తోలేవాడు, కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడి యొక్క రథసారథి. కర్ణుడు చిన్నప్పటి నుండి ఎవరు ఏదడిగినా కానీ దానం చేసేవాడు, అంతటి గొప్ప మనిషి. అలాగే చిన్నతనం నుండే చాలా విషయాల్లో చురుకైన వాడిగా ఉండేవాడు. అలా విలువిద్యను నేర్చుకోవాలని పాండవుల మరియు కౌరవుల గురువైన ద్రోణాచార్యుడు వద్దకు వెళ్తాడు. దేశం నలుమూలల నుంచి చాలామంది ద్రోణాచార్యుడు దగ్గరికి విద్యను నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అలా కర్ణుడు పాండవులు మరియు కౌరవులతో పాటు విలువిద్యను నేర్చుకోవడం మొదలు పెడతాడు. ద్రోణాచార్యుడు క్షత్రియులకు, రాజకుమారులకు మరియు యాదవులకు తప్ప చిన్న కులం వాళ్ళను అంటే కర్ణుడిని పట్టించుకునేవాడు కాదు. ఈ విద్యలను రాజకుమారులు మాత్రమే నేర్చుకోవాలి, సూతులకు ఇక్కడ స్థానం లేదు అనేవాడు. అలాగే అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడిగా ఉండేవాడు. అది కర్ణుడికి నచ్చేది కాదు. ప్రతి ఒక్క అస్త్రాన్ని అర్జునుడికే నేర్పేవాడు. కర్ణుడు విలువిద్యలో మంచి దిట్ట అయినప్పటికీ అస్త్రాలను కూడా నేర్చుకుని అర్జునుడి కంటే గొప్పవాడు కావాలి అనుకునేవాడు. అర్జునుడు అంటే కర్ణుడికి ఈర్ష్య, ద్వేషం అప్పటి నుండే పెరిగిపోయింది. ఎలాగైనా అన్ని విద్యలను, అస్త్రాలను నేర్చుకుని అర్జునుడిని ఓడించాలనేదే కర్ణుడి యొక్క కోరిక. అయితే ఇక్కడ ఉంటే అది జరగదని చెప్పి కర్ణుడు భీష్మ మరియు ద్రోణాచార్యుల యొక్క గురువైన పరశురాముడి వద్దకు వెళ్ళాలి అనుకుంటాడు. అనుకున్న విధంగానే కర్ణుడు హిమాలయాల్లో మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న పరశురాముడి వద్దకు వెళ్తాడు. వెళ్ళి తనకు విలువిద్యని ఇంకా సకల నైపుణ్యాలను నేర్పించమని అడుగుతాడు. ముందు పరశురాముడు నిరాకరిస్తాడు. కానీ కర్ణుడి యొక్క పట్టుదలను చూసి పరశురాముడు తన ప్రియ శిష్యుడిగా స్వీకరిస్తాడు. అప్పుడు పరశురాముడు, నాయన నువ్వు ఎవరివి అని కర్ణుడిని అడుగుతాడు. దానికి కర్ణుడు, నేను ఒక బ్రాహ్మణ కుమారుడిని అని అబద్ధం చెప్తాడు. ఇంకా కర్ణుడి యొక్క విద్య పరశురాముడి దగ్గర మొదలవుతుంది. పరశురాముడు కర్ణుడికి విలువిద్యతో పాటు సకల యుద్ధ నైపుణ్యాలను నేర్పిస్తాడు. అలాగే చాలా శక్తివంతమైన అస్త్రాలతో పాటు బ్రహ్మాస్త్రాన్ని కూడా కర్ణుడికి నేర్పిస్తాడు. ఈ విధంగా కర్ణుడు పరశురాముడి దగ్గర సకల యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుంటాడు. అప్పుడే కర్ణుడి యొక్క జీవితంలో అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. ఒకరోజు పరశురాముడు అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుందాం అనుకుంటాడు. అక్కడే ఉన్న కర్ణుడు, గురువుగారు నా ఒడిలో పడుకోండి అని అంటాడు. దానికి పరశురాముడు సరే నాయనా అని చెప్పి కర్ణుడి యొక్క ఒడిలో పడుకుంటాడు. అలా చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు పరశురాముడు. అప్పుడే జిత్తులు మారి నక్కైన ఇంద్రుడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఎలాగైనా సరే కర్ణుడి యొక్క విద్యను నాశనం చేసి తన పుత్రుడైన అర్జునుడికి మంచి చేయాలని చెప్పి ఒక పురుగులాగా మారి అక్కడికి వచ్చి కర్ణుడి యొక్క తొడను కుట్టడం మొదలు పెడతాడు. అలా కర్ణుడి తొడను కుట్టి రంధ్రం పెడతాడు. ఇంకా ఎక్కడ కదిలితే గురువుగారి యొక్క నిద్రకు ఆటంకం కలుగుతుందని ఆ భయంకరమైన నొప్పిని అలానే భరిస్తూ కూర్చుంటాడు కర్ణుడు. కొద్దిసేపటికి పరశురాముడు లేచి చూస్తే కర్ణుడి యొక్క తొడ నుండి రక్తం ఏరులై పారుతూ ఉంటుంది.
అది చూసిన కర్ణ ఏమైంది అని అడుగుతాడు గురువుగారు. దానికి కర్ణుడు జరిగిందంతా చెప్తాడు. దీనికి కోపగించిన పరశురాముడు, ఇంతటి నొప్పిని ఒక క్షత్రియుడు మాత్రమే తట్టుకోగలడు. నువ్వు ఒక బ్రాహ్మణుడివి అని నాకు చెప్పి నన్ను మోసం చేశావు. కర్ణ, నువ్వు నా దగ్గర నేర్చుకున్న సకల యుద్ధ నైపుణ్యాలను మరియు అస్త్రాలను యుద్ధ సమయంలో మర్చిపోతావు అని శపిస్తాడు. దానికి కర్ణుడు, గురువర్య, నేను చిన్నప్పటి నుండి పెరిగింది ఒక సూతుడి దగ్గర. నేను ఎవరికి పుట్టానో నాకే తెలియదు అని అంటాడు. ఇంక దానికి జాలపట్ట పరశురాముడు ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేక కర్ణుడిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలాగే కర్ణుడు కూడా హస్తినాపురానికి బయలుదేరుతాడు. ఇక్కడ ఇంకో సంఘటన కూడా జరుగుతుంది. కర్ణుడు విలువిద్యను ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుకోకుండా తను వేసిన ఒక బాణం వెళ్ళి ఒక ఆవుకు తగిలి ఆ ఆవు అక్కడే చనిపోతుంది. ఆ ఆవు చనిపోయిన బాధలో ఆ ఆవు యొక్క యజమాని అయిన బ్రాహ్మణుడు, కర్ణ, నువ్వు కూడా అతి దారుణమైన సమయంలో ఇలానే చనిపోతావు. నువ్వు ఎవరినైతే చంపాలని ఇంతలా విలువిద్యను నేర్చుకుంటున్నావో అతని చేతిలో నువ్వే చనిపోతావు. యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రం భూమిలోకి కూరుకుపోతుంది అని శపిస్తాడు. హస్తినాపురంలో కురురాజ వంశస్థుల ముందు హస్తినాపుర రాజకుమారుల యొక్క యుద్ధ నైపుణ్యాల ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇది చూడ్డానికి లక్షలాది మంది జనాలు వస్తారు. అప్పుడు భీముడు మరియు దుర్యోధనుడు రంగస్థలంలోకి వెళ్ళి వాళ్ళ గదా యుద్ధాన్ని ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్య భయంకరముగా పోరు జరుగుతుంది. ఇది చూసిన వాళ్ళు, వామ్మో వీళ్ళేంటి ఇంతలా పోరాడుతున్నారని చెప్పి వెళ్ళి భీముడిని మరియు దుర్యోధనుడిని ఆపుతారు. చిన్నప్పటి నుంచే దుర్యోధనుడికి పాండవులంటే అసలు పడదు. అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు, ఒకవేళ యుద్ధం వస్తే భీముడిని పడగొట్టడానికి నేనున్నా, అది నాకు నమ్మకం ఉంది. ఇంకా ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అంటావా, వాళ్ళు నాకు పెద్ద విషయం కాదు. నా పక్షాన అర్జునుడిని ఎదిరించేవాడు లేడు. ఉన్న ద్రోణాచార్యుడు మరియు భీష్ముడు, వీళ్లకు పాండవుల మీద కొంచెం ప్రేమ ఉంది. కావున అర్జునుడిని వీళ్ళు ఎదిరించలేరు. ఎలాగబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు దుర్యోధనుడు. తర్వాత రంగస్థలంలోకి అర్జునుడు వచ్చి తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలు పెడతాడు. అర్జునుడి యొక్క అస్త్రశస్త్ర నైపుణ్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు అర్జునుడు ఒక బాణాన్ని ఆకాశంలోకి వదులుతాడు. ఆ బాణం యొక్క ప్రభావం వల్ల సూర్యుడిని చీకటి మబ్బులు కమ్ముకుంటాయి. అందరూ అర్జున అర్జున అని అరుస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి చీకటి మబ్బులను చెదరగొట్టి కనిపించకుండా పోయిన సూర్యకాంతిని మళ్ళీ బయటికి తెస్తుంది. అందరూ ఆశ్చర్యంతో ఎవరబ్బా ఈ బాణం వేసింది అని అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే సహజ కవచ కుండలాలతో కర్ణుడు ఆ మైదానంలోకి అడుగు పెడతాడు. కర్ణుడు వస్తుంటే దివ్య సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. అందరూ చూసి, అబ్బా ఎవరు ఇంతటి మహానుభావుడు అని అంటారు. అలా కర్ణుడు, అర్జున ఇవి కాదు చేయాల్సింది, దమ్ముంటే నాతో వచ్చి తలపడు అని అర్జునుడికి సవాల్ విసురుతాడు. ఇంకా అక్కడున్న ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ మౌనంగా ఉంటారు. కానీ ద్రోణాచార్యుడి యొక్క బావైన కృపాచార్యుడు మాత్రం కర్ణుడిని, ఎవరు నీవు, ఎవరి పుత్రుడివి అని అడుగుతాడు. దానికి నేను కర్ణుడిని, సూతపుత్రుడిని అని, అతిరథ కుమారుడిని అని సమాధానమిస్తాడు. ఇంకా దానికి కృపాచార్యుడు, సూతులకు రాజకుమారులతో యుద్ధం చేసే అర్హత లేదని నీకు తెలియదా అని అంటాడు. ఇంకా ఆ పక్కనే ఉన్న భీముడు ఒక నవ్వు నవ్వి, నువ్వు సూతపుత్రుడివి, నువ్వు అర్జునుడికి సమానం ఏంటి, వెళ్ళి రథం తోలుకో అని అవమానిస్తాడు. ఇంకా కర్ణుడిని చాలా మాటలతో వెక్కిరిస్తూ ఉంటారు. ఈ మాటలకు కర్ణుడు చాలా బాధపడుతుంటాడు. ఇంకా ఇదంతా దుర్యోధనుడు చూస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఆహా అర్జునుడికి సమానమైన వాడు వచ్చాడు, అర్జునుడికి మాటలతోనే సమాధానం చెప్తున్నాడు, ఇంకా అస్త్రశస్త్ర విద్యల్లో మంచి నైపుణ్యం కలవాడు అని కర్ణుడిని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని ఆ సమయంలో దుర్యోధనుడు అక్కడికి వచ్చి అసలు ఎవరో తెలియని కర్ణుడి వైపు నిలబడి మాట్లాడతాడు. ఒకరి పుట్టుకను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంద్రుడి వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నుముక్కు నుండి పుట్టలేదా? మహాశివుడు కొడుకు రెళ్ల పొదల్లో పుట్టలేదా? క్షత్రియులు బ్రాహ్మణులకి పుట్టలేదా? ఆచార్యదేవ, నువ్వు మట్టికుండలో పుట్టితివి కదా, అంతవరకు ఎందుకు, మీ పుట్టుకలు ఎలాంటివి అని దుర్యోధనుడు భీకరగా మాట్లాడతాడు. ఒకవేళ రాజసంపదలు, రాజభోగాలే మనుషుల అర్హతను నిర్ణయించేవైతే కురు రాజ్యంలో ఉన్న అంగరాజ్యానికి కర్ణుడినే నేను రాజును చేస్తాను అని చెప్తాడు దుర్యోధనుడు. చెప్పిన విధంగానే కర్ణుడికి పట్టాభిషేకం చేసి అంగరాజ్యానికి రాజును చేస్తాడు. అప్పుడు కర్ణుడు ఏమంటాడో తెలుసా?
నేనెవరో కానీ మీకు తెలియదు. అలాంటిది నన్ను రాజును చేశారు. ఇప్పటి నుండి మీ ప్రతి అడుగులో తోడుగా నేనుంటాను. అది మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన మీకు తోడుగా నీడగా ఉండి మీకోసం ప్రాణం తీయడానికైనా ప్రాణం పోయడానికైనా వెనుకాడనని ప్రమాణం చేస్తున్నా అని కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఇంకా దుర్యోధనుడు కర్ణుడికి పట్టాభిషేకం చేసి అంతఃపురానికి తీసుకెళ్తాడు. అప్పటి నుండి కర్ణ దుర్యోధనుల మధ్య స్నేహం పెరిగిపోయింది. దుర్యోధనుడు ఏది చెబితే కర్ణుడికి అదే నిజం, అదే శాసనం. దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి కర్ణుడు ఏదైనా చేసేవాడు. మరి అంతటి మహానుభావుడు దుర్యోధనుడి స్నేహం వల్ల అధర్మం పక్షాన్ని నిలబడ్డాడు. ఇంకా మహాభారతంలో ఆ తర్వాత చాలానే సంఘటనలు జరుగుతాయి. దుర్యోధనుడు పాండవులను చంపాలని చాలా వ్యూహాలు పన్నుతాడు. లక్కలో ఉన్న పాండవులను మంటలు పెట్టి కాల్చేస్తారు. కానీ పాండవులు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళి బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తూ ప్రతి ఊరు తిరుగుతూ ఉంటారు. ఇంకా పాండవులు చనిపోయారు అనుకుని దుర్యోధనుడు, కౌరవులు మరియు కర్ణుడు చాలా ఆనందపడతారు. భీముడు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు. ఘటోత్కచుడు పుడతాడు. పాండవులు చాలామంది రాక్షసులను చంపేస్తారు. ఇలా చాలా స్టోరీ అయితే జరిగిపోతుంది. ఇంకా పాండవులు మరియు కౌరవులు ద్రౌపది యొక్క స్వయంవరంలో కలుస్తారు. పాండవులు బ్రాహ్మణ వేషములో ఉంటారు అక్కడ. ఇక్కడ ధర్మరాజు, నకులుడు, సహదేవుడు భీముడిని మరియు అర్జునుడిని పెట్టి వెళ్ళిపోతారు. కౌరవులు వీళ్ళు పాండవులని కనిపెట్టలేకపోయారు. ఆ ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని సొంతం చేసుకుంటాడు. ఇంకా అక్కడే ఉన్న కౌరవులు, దుర్యోధనుడు మరియు కర్ణుడు బ్రాహ్మణుడేంటి స్వయంవరం గెలవడం ఏంటని యుద్ధం మొదలు పెడతాడు. ఇక్కడ కర్ణుడి మీదకు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో బాణాలు వేస్తూ ఉంటే కర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఒక బ్రాహ్మణుడు ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నాడు అని బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడిని అడుగుతాడు. దానికి అర్జునుడు, నేను ఎవరినైతే నీకెందుకు, వచ్చి నాతో యుద్ధం చేయి అనగా కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయలేక ఓటమిని ఒప్పుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది అర్జునుడు అని నిజంగా తెలిసి ఉంటే కర్ణుడు ఇంకో విధంగా యుద్ధం చేసేవాడేమో. ఇంకా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా 5 మంది పాండవులు ద్రౌపదిని వాళ్ళ భార్యగా స్వీకరిస్తారు. అలా పాండవులు ద్రుపద మహారాజుకు అల్లుళ్ళైపోతారు. ద్రుపద మహారాజుకు కానీ దృష్టజన్ముడికి కానీ వాళ్ళు పాండవులని తెలియదు. కానీ శ్రీకృష్ణుడికి తెలుసు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఆనందంగా ద్రుపద మహారాజు అంతఃపురంలో పాండవులు కాలం గడిపేస్తూ ఉంటారు. ఒకరోజు దుర్యోధనుడు మరియు కర్ణుడు సభలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అకస్మాత్తుగా ఒక గూఢచారి వచ్చి, ప్రభు, మీరు చంపేశారు అని అనుకుంటున్న పాండవులు ఇంకా బ్రతికే ఉన్నారు. ద్రౌపది స్వయంవరంలో మనం యుద్ధం చేసింది వాళ్ళతోనే. ఇప్పుడు వాళ్ళు ద్రుపద మహారాజుకు అల్లుళ్ళయ్యారు. వాళ్లకు ఒక సైన్యం కూడా ఉంది అని గూఢచారి మొత్తం దుర్యోధనుడికి చెబుతాడు. ఇంకా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కర్ణుడు అనుకుంటాడు, నేను యుద్ధం చేసింది అర్జునుడితోనా? ఇంకా దీన్ని తట్టుకోలేకపోయిన దుర్యోధనుడు మళ్ళీ కుట్రను పన్నాలని చెప్పి శకునిని, దుశ్శాసనుని, కర్ణుడిని పిలిచి సభ ఏర్పాటు చేస్తాడు. అందరూ కలిసి ఎలా మళ్ళీ పాండవులను నాశనం చేయాలని పథకం పన్నుతూ ఉంటారు. ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడిని ఒక మాట అడుగుతాడు. దానికి కర్ణుడు అంటాడు, దుర్యోధన, నా మిత్రమా, ఈ కుట్రలు కుతంత్రాలు ఏమీ పనికిరావు. నువ్వు యుద్ధం ప్రకటించు. యుద్ధం వస్తే నేను అర్జునుడిని సంహరిస్తా. ఆ తర్వాత ఈ భూమండలాన్ని మొత్తం నువ్వే పాలించవచ్చు అని కర్ణుడు అంటాడు. మహాభారత కురుక్షేత్రం జరగడానికి కారణం కర్ణుడే. ఎందుకంటే ఎప్పటికైనా కానీ కర్ణుడు అర్జునుడిని ఓడించాలి, నేనే గొప్పవాడిని కావాలని కోరుకునేవాడు. కానీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, శ్రీకృష్ణార్జునుడు నరనారాయణులు అవతారమని. ఈ ఇద్దరు అవతరించింది కర్ణుడిని సంహరించి ధర్మస్థాపన చేయడానికి. ఇంకా కర్ణుడి మాటకు సరే అన్న దుర్యోధనుడు నాన్నగారిని అడగాలని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్మద్రోణులను ఇంకా మంత్రి అయిన విదురుడిని పిలిచి అడగగా పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. ఇది కర్ణుడికి అసలు నచ్చదు, దుర్యోధనుడికి కూడా నచ్చదు. ఆ తర్వాత పాండవులు రావడం, వాళ్లకు అర్ధరాజ్యం ఇవ్వడం, ఆ తర్వాత అర్జునుడు వెళ్ళి ఇంకా కొన్ని రాజ్యాలను జయించడం, ఇలా అన్నీ ప్రశాంతంగా జరుగుతూ వెళ్తాయి. ఇది కర్ణుడికి అసలు నచ్చలేదు. ఎలాగైనా పాండవుల రాజ్యాన్ని లాగేసుకోవాలని దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ప్లాన్ చేసి ధర్మరాజును శకుని తన మాయా పాచికలతో జూదంలో ఓడించి తన రాజ్యాన్ని మొత్తం తీసుకుని చివరికి ద్రౌపదిని కూడా జూదంలో పెట్టి ఆడి ఓడిపోతారు.
అక్కడ అంతటి మహాప్రతివర్త అయిన ద్రౌపదిని కర్ణుడు చాలా దారుణంగా అవమానిస్తాడు. ఎంత దారుణంగా అంటే, ప్రతివర్త అంటే ఒకతన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వేమో 5 మందిని పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి వాళ్ళను ప్రతివర్త అనరు, దీని బదులుగా నువ్వు బట్టలు లేకుండా ఈ సభలోకి వచ్చి ఉంటే బాగుండు అని కర్ణుడు ఎలా పడితే అలా మాట్లాడతాడు. ఇంకా కర్ణుడిని చూసుకొని దుర్యోధనుడు అంటాడు, దుశ్శాసన వెళ్ళి ద్రౌపది యొక్క చీరను లాగు. అప్పుడు దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపది చీర లాగుతాడు. ఆమె శ్రీకృష్ణుణ్ణి వేడుకోగా దుశ్శాసనుడు చీర లాగుతుంటే వస్తూనే ఉంటుంది. ఆ విధంగా ద్రౌపదిని దుర్యోధనుడు వచ్చి నా తొడ మీద కూర్చో అని పిలుస్తాడు. ఈ సభలో ద్రౌపదిని కర్ణుడు ఇంతలా అవమానించి అన్నాదమ్ములను ఇంకా ఎప్పుడు కలవకుండా దూరం చేశాడు. అలాగే అంత పెద్ద యుద్ధానికి కారణం కర్ణుడయ్యాడు. అసలు కర్ణుడే లేకుంటే భారతం ముందుకే పోయేది కాదు. ఇంకా జూదంలో ఓడిపోయినందుకు రాజ్యాలను వదిలేసి పాండవులను 14 ఏళ్లు అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం చేయాలని దుర్యోధనుడు కోరాడు. అలా 14 ఏళ్ల తర్వాత యుద్ధానికి వస్తామని పాండవులు చెబుతారు. ఇంకా అర్జునుడు కర్ణుడి యొక్క తలను కురుక్షేత్రంలో నరికేస్తా అని శపథం చేస్తాడు. కౌరవులు, దుర్యోధనుడు అందరూ చాలా ఆనందంగా ఉంటారు, ఒక కర్ణుడు తప్ప. ఎందుకంటే త్వరగా యుద్ధం వస్తే అర్జునుడిని చంపాలనేదే కర్ణుడి కోరిక. ఇప్పుడేమో ఏకంగా 14 ఏళ్లు వేచి ఉండాలి. ఆ తర్వాత భారతంలో చాలానే జరుగుతాయి. ఒకసారి కర్ణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ అర్జునుడితో యుద్ధానికి వెళ్లారు. కర్ణుడు, అర్జునుడు యుద్ధం చేసుకున్నారు. ఈ యుద్ధంలో కర్ణుడి మీద అర్జునుడు మళ్ళీ గెలిచాడు. అయినా కానీ ఆ తర్వాత దుర్యోధనుడి ముందు కర్ణుడు అర్జునుడిని చంపుతా అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంకా కురుక్షేత్ర యుద్ధం ముందు ముందు వస్తుంది. ఈ సమయంలో ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడికి మధ్య సంభాషణ జరిగింది. శ్రీకృష్ణుడు అంటాడు, కర్ణ, నువ్వు కుంతీదేవి యొక్క కుమారుడివి, సూర్య భగవానుడు అంశంతో జన్మించావు. నువ్వు కూడా ఇప్పుడు పాండవుల వైపుకు వస్తే ధర్మరాజు నీకు పట్టాభిషేకం చేసి ఈ భూమండలానికి రాజుని చేస్తాడు. అప్పుడు అర్జునుడు నీ రథానికి సారథిగా ఉంటాడు, భీముడు నీకు గొడుగు పట్టుకుంటాడు, నకులుడు, సహదేవుడు నీ దారిలో నడుస్తారు. ఇలా శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క జన్మరహస్యం మొత్తం చెప్తాడు. దానికి కర్ణుడు అంటాడు, కృష్ణ, ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు, ముందంతా అందరూ ఎటుపోయారు? అయినా నేనెవరనేది నాకు తెలుసు, ఆ మాత్రం నేను కనుక్కోలేనా? అయినా 5 మంది కొడుకులను పెంచిన ఆ కుంతిదేవి నన్నెందుకయ్యా ఇలా వదిలేసింది? ఆ తర్వాత నన్ను పెంచుకున్న అతిరథ, రాధ, మా అమ్మ నాన్నలను వదిలేసి ఎలా వస్తాననుకున్నావు? నన్ను ఎంతో ప్రేమగా పెంచి ఇంత పెద్ద చేసిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఎలా వస్తాననుకున్నావు కృష్ణ? ఆనాడు రంగస్థలంలో అంతమంది నన్ను సూతపుత్ర అని అవమానిస్తుంటే నువ్వు కానీ అక్కడున్న కుంతిదేవి కానీ ఈ కర్ణుడు ఎవరని చెప్పలేదు. నా కష్టాన్ని చూసి నా మిత్రుడు వచ్చి నన్ను ఆదుకుని నన్ను అంగరాజ్యానికి రాజును చేసి నన్ను ఇంత వాడిని చేశాడు. ఇప్పుడు ఇంక కొద్ది రోజుల్లో యుద్ధం రాబోతుందని ఈ సమయంలో నేను దుర్యోధనుడిని వదిలేసి ఎలా వస్తాననుకున్నావు కృష్ణ అని కర్ణుడు మనసులో ఉన్న బాధను ఆ శ్రీకృష్ణుడికి చెప్పుకున్నాడు. శ్రీకృష్ణ, అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది. ధర్మరాజు ఈ భూమండలాన్ని పాలిస్తాడు. నేను, దుర్యోధనుడు, ఇంకా కౌరవులు అందరూ చనిపోతారు. నాకు ఈ మధ్య కలలు వస్తున్నాయి, ఇదే జరుగుతుందని నాకు తెలుసు. ఈ సమయంలో నా మీద అంత నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడిని వదిలేసి అక్కడ ఏదో వస్తుందని వస్తే దీనంతటికీ కారణమైన నన్ను దుర్యోధనుడు ఏమని అనుకుంటాడు? నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని అనుకోడా? దీనికంటే నేను యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో చనిపోవడమే మేలని చెప్పి ఈ విషయాన్ని 5 మంది పాండవులకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ధర్మరాజు ధర్మాన్ని పాటించి నన్ను చంపకుండా చూసుకుంటారు, అలాగే నన్ను రాజును చేస్తాడు. కాబట్టి ఈ విషయం మన మధ్య ఉండాలి అని కర్ణుడు తనలో ఉన్న బాధను మొత్తం ఆ శ్రీకృష్ణుడికి చెప్పుకుంటాడు. చూశారా కర్ణుడిలో ఎంత బాధ ఉంటుందో? కానీ ఏం చేద్దాం, ఆయన నిలబడిందే అధర్మం పక్క, దుర్యోధనుడి పక్క. కాబట్టి కర్ణుడికి తప్పదు. ఆ తర్వాత కృష్ణుడు ఈ విషయాన్ని కుంతీదేవికి కూడా చెప్పడు. మరి కుంతీదేవి ఏమనుకునిందో ఏమో కానీ కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఇదే చెబుతుంది, నాయనా, నీవు నా కుమారుడివి, ఈ వైపు వచ్చేయి అంటే అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడికి ఏది చెప్పాడో అదే ఇక్కడ కుంతీదేవి కూడా చెప్పాడు. ఇంక దానికి కర్ణుడు, అమ్మ, యుద్ధంలో ఒక అర్జునుడిని తప్ప ఎవరిని చంపను అంటే కర్ణుడికి అర్జునుడితోనే కొంచెం కష్టం, మరియు అర్జునుడు అంటే కోపం. మిగతా వాళ్ళు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నాకు పెద్ద విషయం కాదు. నాకు దొరికిన తర్వాత అవకాశం ఉన్నా చంపను. అర్జునుడు ఒక్కడు నా చేతికి చిక్కితే సంహరిస్తా, లేదా నేను అర్జునుడి చేతిలో చనిపోతా, అంతే. ఇంకా కర్ణుడు అన్ని కష్టాలు పడడానికి ముఖ్య కారణం కుంతీదేవినే. కష్టాలు పక్కన పెడితే దారుణమైన శాపాలను పొందాడు. చూశారా కర్ణుడు ఎంతటి మహానుభావుడు?
పైకి కనపడిన కఠినమైన వాడు కాదు కర్ణుడు. ఆయన మనసు చాలా మంచిది. ఇంక ఇంతటితో ఈ విషయం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కర్ణుడు పుట్టుకతోనే సహజ కవచ కుండలాలతో పుట్టాడు. నేను మీకు ఫస్ట్లో చెప్పా కదా, కర్ణుడి యొక్క కవచ కుండలాలను నాశనం చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ కర్ణుడితో యుద్ధం చేస్తే కర్ణుడిని ఓడించవచ్చు కానీ చంపలేరు. ఎందుకంటే కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి. ధర్మరాజు ఎప్పుడు అనుకునేవాడు కర్ణను చంపడం అంటే చాలా కష్టమని. యుద్ధంలో కర్ణుడిని ఎవరూ చంపలేరు, అసలు కర్ణుడు చావడు. ఇంకా అలాంటిది కర్ణుడితో ఎంతసేపు యుద్ధం చేస్తే ఏమి లాభం? ఒకవేళ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, అన్ని అస్త్రాలను వేసిన కర్ణుడు చావడు. అప్పుడు అర్జునుడు అలసిపోతాడు. ఇంకా కర్ణుడికి అర్జునుడిని చంపడం పెద్ద విషయం కాదు. ఒకవేళ కర్ణుడు చావాలంటే అతని దగ్గరున్న కవచ కుండలాలు పోవాలని ధర్మరాజు అనుకునేవాడు. అప్పుడే ఇంద్రుడు ప్లాన్ వేస్తాడు. కర్ణుడు ఉదయం పూజ చేసుకొని సూర్య నమస్కారం చేసి ఇంటి దగ్గరికి వచ్చిన బ్రాహ్మణులు ఏమడిగినా కానీ అది దానం చేస్తాడు. అందుకే కర్ణుడిని దానవీర సూర కర్ణ అంటారు. ఇంకా ఇంద్రుడు తన పుత్రుడైన అర్జునుడిని రక్షించుకోవడానికి కోసం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి కర్ణుడి యొక్క కవచ కుండలాలను దానంగా అడగాలని ప్లాన్ వేసుకుంటాడు. అప్పుడు సూర్య భగవానుడు, అయ్యో నా బిడ్డ అన్యాయం అయిపోతాడే, ఇప్పటికీ నా కొడుకు చాలా కష్టాలు పడ్డాడని చెప్పి అప్పుడే సూర్యుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి ఇలా చెప్తాడు, నాయన, రేపు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. అవి ఉంటే నువ్వు అజేయుడివి, నువ్వు యుద్ధంలో ఓడిపోతావు కానీ చనిపోవు. నువ్వు ఆ కవచ కుండలాలను ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తే అర్జునుడు నిన్ను చంపేస్తాడు అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, అయ్యా బ్రాహ్మణ, ఇంతకీ నువ్వు ఎవరివి అని అడుగుతాడు. దానికి సూర్యభగవానుడు తన రూపాన్ని చూపిస్తాడు. కర్ణ, రేపు ఆ కపట ఇంద్రుడు వచ్చి నీ కవచ కుండలాలను అడుగుతాడు, నువ్వు మాత్రం ఇవ్వద్దు అంటే అప్పుడు కర్ణుడు అంటాడు, నేను ఉదయాన్నే పూజ చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత బ్రాహ్మణులు వచ్చి ఏమడిగినా కానీ నా దగ్గర ఉన్నవి ఇచ్చేస్తా. ఇప్పుడు ఈ కవచ కుండలాలు నా దగ్గర ఉన్నాయి కదా, ఒకవేళ ఇంద్రుడు నిజంగానే ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చి నా కవచ కుండలాలను దానంగా అడిగితే నిర్మోహమాటం లేకుండా ఇచ్చేస్తా. ఒకవేళ నేను దానం ఇవ్వకుంటే నా కీర్తి ప్రతిష్టలు ఏమైపోతాయి? ఈ 3 లోకాల్లో కర్ణుడు మాట పోదా? నా దానగుణం ఏమైపోతుంది? చావైన చస్తాను కానీ కీర్తిని మాత్రం పోగొట్టుకోను. దేవతల నాయకుడైన ఇంద్రుడే వచ్చి నా దగ్గర చెయ్యి జాపుతుంటే అప్పుడు నా చెయ్యి పైన ఉంటుంది, ఆ ఇంద్రుడి యొక్క చెయ్యి కింద ఉంటుంది అని కర్ణుడు ఆ సూర్య భగవానుడికి చెప్తాడు. అప్పుడు సూర్య భగవానుడు అంటాడు, కర్ణ, ఈ కవచ కుండలాలు నువ్వు ఇంద్రుడికి ఇచ్చేస్తే యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో చనిపోతావు అంటాడు. దానికి కర్ణుడు అంటాడు, నా దగ్గర పరశురాముడు ఇచ్చిన దివ్య అస్త్రాలు ఉన్నాయి, నేను అర్జునుడిని ఆపగలను, ఎదిరించగలను. ఇంకా అన్ని దివ్య అస్త్రాలు నా దగ్గర ఉన్నప్పుడు ఈ కవచ కుండలాలు నాకు పెద్ద విషయం కాదు. సరే కర్ణ, నువ్వు ఎలాగైనా ఆ కవచ కుండలాలు ఇంద్రుడికి ఇచ్చేలా ఉన్నావు. ఒకవేళ ఇచ్చేస్తే నువ్వు ఇంద్రుడిని దగ్గర ఒక వరం తీసుకో. ఇంద్రుడి దగ్గర శక్తి హస్త్రం ఒకటి ఉంది. ఇది ఒక్కసారి ప్రయోగంతో ఈ హస్త్రం అయిపోదు. నువ్వు ఈ హస్త్రాన్ని వేసే కొద్దీ ఈ హస్త్రం వస్తూనే ఉంటుంది. దీనితో నువ్వు ఎంతమందినైనా సంహరించవచ్చు. దీనితో ఎంతటి మహావీరుడినైనా నువ్వు సంహరించవచ్చు. దానికి కర్ణుడు అంటాడు, స్వామి, నేను ఇంద్రుడికి నా కవచ కుండలాలను ఇస్తాను. నేను ఆ శక్తి అస్త్రాన్ని తీసుకుంటాను. అప్పుడు ఇది దానం ఎలా అవుతుంది? ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది. ఇంకా ఉదయం కర్ణుడు పూజ చేసుకుని వచ్చిన బ్రాహ్మణులకు దానం ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చి ఉంటాడు. కర్ణుడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు ఏమి కావాలని. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు కదా, కర్ణ, నీ సహజ కవచ కుండలాలు కావాలని అడుగుతాడు. నా సహజ కవచ కుండలాలతో నువ్వు ఏం చేసుకుంటావని కర్ణుడు అడుగుతాడు. నేనవి తీసిస్తే అవి నీకు పనికిరావు, నాకు పనికిరావు. ఇది తప్ప ఇంకేదైనా అడుగు, ఇస్తా అంటే ఇంద్రుడు ఒప్పుకోడు. అలానే అడుగుతూనే ఉంటాడు. కర్ణుడు అంటాడు, ఇంద్రుడివై ఉండి నువ్వు నాకు ఇవ్వాల్సింది పోయి నా దగ్గర చేయి చాపుతావా? ఈ కవచ కుండలాలు ఇచ్చేస్తే నా శరీరం మొత్తం విచిత్రంగా మారిపోతుంది. ఈ కవచ కుండలాలను నా శరీరం నుండి కోసి నీకు ఇవ్వాలి. దానికి ఇంద్రుడు అంటాడు, నువ్వు తీసివు, నీకేమీ కాదు, నీ శరీరం బంగారం పూతతో కప్పుకుపోతుంది అంటే అప్పుడు కర్ణుడు అంటాడు, సరే దేవేంద్ర, ఇచ్చేస్తా. మరి నీ దగ్గర ఉన్న శక్తి అస్త్రం నాకిస్తావా అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు అంటాడు, సరే ఇస్తా, కానీ ఈ అస్త్రం ఒకేసారి పనిచేస్తుంది, ఒక అతని మీదనే పనిచేస్తుంది. అది కూడా ఆయన జగదేక వీరుడై ఉండాలి. అది కూడా నువ్వు చనిపోయేటప్పుడు మాత్రమే ఇది నీకు పనిచేస్తుంది, లేదంటే లేదు. ఒకవేళ దీన్ని నువ్వు మిగతా సమయాలలో ప్రయోగిస్తే ఇది నిన్నే చంపేస్తుంది. దానికి కర్ణుడు సరే అని
నాకు కూడా ఉన్నది అర్జునుడు ఒకటే శత్రువు అంటాడు. దానికి ఇంద్రుడు అంటాడు, కర్ణ, ఇది నువ్వు అర్జునుడి మీద ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడకుండా ఉంటాడా చెప్పు. అందుకే కర్ణుడు అసలు ఈ శక్తాస్త్రాన్ని కురుక్షేత్రంలో ప్రయోగించలేదు. ఇంకా ఇంద్రుడి యొక్క దానం మేరకు కర్ణుడు తన కవచ కుండలాలను కోసి ఇస్తుంటే రక్తం మేరులై పారుతూ ఉంటుంది. ఇది చూసిన ఇంద్రుడే తల అవతలి తిప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంద్రుడు చెప్పిన విధంగానే కర్ణుడి యొక్క శరీరం బంగారం పూతతో కప్పుకుపోతుంది. అంతటి గొప్ప దానం గుణం కలిగిన వాడు కర్ణుడు, మహానుభావుడు. అదే కవచ కుండలాలు ఉండి కురుక్షేత్రంలో అర్జునుడితో పోరాడి ఉంటే అసలు చనిపోయేవాడే కాదు. ధర్మం గెలవాలి కాబట్టి అలా జరిగింది. ఇంకా ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. మొత్తం 18 రోజులు భయంకరంగా ఈ యుద్ధం జరిగింది. ముందు 10 రోజులు కర్ణుడు యుద్ధానికే రాలేదు. ఆ 10 రోజులు కౌరవుల సేనకు భీష్ముడు సర్వసేనాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత భీష్ముడు చనిపోయారు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కౌరవుల సేనకు సర్వసేనాధిపతిగా ఉన్నాడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సేనకు సర్వసేనాధిపతిగా ఉన్న భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు పడిపోయారు. ఆ తర్వాత కౌరవులు అందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఎందుకంటే భీష్ముడు తర్వాత కౌరవుల సేనకు సర్వసేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు కూడా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనే ఒక కర్తవ్య ఆలోచన సభ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన రాజుల అందరి అభిప్రాయాలను అడగడం మొదలు పెడతాడు దుర్యోధనుడు. అంటే తర్వాత కౌరవుల సేనకు ఎవరిని సర్వసేనాధిపతిగా నియమిస్తే బాగుంటుందని. అందులో మొట్టమొదటిగా అశ్వత్థామ లేచి తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఎవరిని సర్వసేనాధిపతిగా పెడితే కురు సేనలను విజయవంతంగా ముందుకు నడిపిస్తాడో, ఎవరి మార్గంలో ఈ విజయం లభిస్తుంది అనే నమ్మకం ఉంటుందో, ఇంకా అతను వీరుడై ఉండాలి, ధీరుడై ఉండాలి, అతనిపై దేవతల అనుగ్రహం ఉండాలి, అస్త్రాలను ఉపయోగించేవాడై ఉండాలి, ఒంటి చేతితో కౌరవ సేనను ముందుకు నడిపించాలి. అలాంటి వ్యక్తి గురించి అశ్వత్థామ మాట్లాడుతున్నాడు. ఓ దుర్యోధన మహారాజా, కౌరవ సేనకు కర్ణుణ్ణి సర్వసేనాధిపతిగా నియమిస్తే బాగుంటుంది అనేదే నా అభిప్రాయం అని అశ్వత్థామ చెప్తాడు. దానికి దుర్యోధనుడు, నా మనసులో కూడా అదే ఉంది. కర్ణుడు మంచి వీరుడు, ధీరుడు, అంతకు మించి నా ప్రాణ స్నేహితుడు, అర్జునుడికి సమానమైన వాడు. ఈ కర్ణుడైతే పాండవులను మరియు పాండవ సేనను ఓడించగలడు అని నేను నమ్ముతున్నానని సమాధానమిస్తాడు. దానికి కర్ణుడు లేచి సంతోషించి, ఓ దుర్యోధన, నేను ముందే నీకు మాట ఇచ్చాను, నా ప్రాణం పోయే వరకు నీ కోసం యుద్ధం చేస్తా అని. ఇంకా ఆ తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని సర్వసేనాధిపతిగా నియమిస్తాడు. ఇంకా కౌరవ సేన కదిలి కర్ణుడి సమక్షంలో యుద్ధానికి బయలుదేరుతారు. వస్తున్న కౌరవ సేనను చూసి పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు అర్జునుడితో ఇలా అంటున్నాడు, చూశావా అర్జున, కౌరవ సేనని? సముద్రంలాగా ఉండే ఈ సేన మన దెబ్బకు పలచబడిపోయింది. అర్జున, ఎప్పటి నుండో నువ్వు వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. ఈ కర్ణుడి వల్లే మనం 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాం. నువ్వు మాత్రం ఆలస్యం చేయకుండా నీ బాణాలతో కర్ణుణ్ణి సంహరించు అని ధర్మరాజు అర్జునుడిని రెచ్చగొడుతున్నాడు. ఇంకా 2 సేనలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కౌరవులు కర్ణుడి యొక్క నాయకత్వంలో మకర వ్యూహాన్ని పన్నారు. పాండవులు అర్జునుడి యొక్క సలహా మేరకు అర్ధచంద్రకారపు వ్యూహాన్ని పన్నారు. అలా ఈ 2 సైన్యాల మధ్య ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. భీముడు సేమదుర్తి అనే రాజుతో యుద్ధం మొదలుపెట్టాడు. భీముడి యొక్క ఏనుగుని సేమదుర్తి పడగొట్టాడు. ఇంకా భీముడు గమ్మునుంటాడా? తన గదతో సేమదుర్తి యొక్క వేణుగును కొడితే ఒక్క వేటుకు చనిపోతుంది. ఆ తర్వాత సేమదుర్తిని కూడా తన గదతో బాది చంపుతాడు భీముడు. ఇలా ఒక భీకరమైన పోరైతే జరుగుతుంది. అలా కర్ణుడికి మరియు నకులుడికి యుద్ధం మొదలైంది. కర్ణుడు నకులుడి యొక్క రథాన్ని పడగొట్టాడు, గుర్రాలని పడగొట్టాడు, రథసారథిని పడగొట్టాడు. ఈ దెబ్బకి నకులుడు వెళ్ళి కింద పడిపోతాడు. నకులుడు చేతిలో ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని కర్ణుడు విరిచేశాడు. అలా నకులుడు యుద్ధం చేయలేక వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కర్ణుడు తన రథములో వచ్చి నకులుడి యొక్క కంఠాన్ని పట్టుకుంటాడు. అప్పుడు నకులుడు కర్ణుడిని చూస్తూ ఉంటే ఒక దివ్య తేజస్తో గంభీరంగా ఉన్నాడంట. కర్ణుడు నకులుడితో ఇలా అంటున్నాడు. ద్రౌపది వస్త్రాభరణం సన్నివేశంలో ఆ సభలో కర్ణుడు ద్రౌపదిని చాలా దారుణంగా అవమానిస్తాడు. దానికి కోపగించుకున్న నకులుడు కర్ణుడిని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ సమయంలో పాండవుల ప్లేస్లో ఎవరున్నా కానీ ఆ బాధతో కోపంతో అలానే మాట్లాడతారు. ఆ మాటలన్నీ కర్ణుడు మనసులో పెట్టుకొని ఇప్పుడు అంటున్నాడు, నకుల, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకో, నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, గుర్తుపెట్టుకో. అయినా నీతో సమానమైన వాళ్ళతో లేదా నీకంటే బలహీనులతో వెళ్ళి పోరాడు. నా అంత వీరులతో పరాక్రమవంతులతో నువ్వు పోరాడలేవు. ఇప్పుడు నీకు తెలిసి ఉంటుంది అనుకుంటా నేనేంటో.
వెళ్ళి నీ అన్న అర్జునుడు లేదా ధర్మరాజు దగ్గర దాక్కో అని నకులుడిని తరిమేస్తాడు కర్ణుడు. అప్పుడు నకులుడు వెళ్ళి ధర్మరాజు రథం ఎక్కుతాడు. ఇక్కడ కర్ణుడు ఎంత గొప్పవాడనేది మనకు తెలుస్తుంది. నకులుడిని చంపే అవకాశం వచ్చినా కానీ చంపడు. ఎందుకంటే ఒకప్పుడు కుంతిదేవికి ఇచ్చిన మాట కోసం. ఇంకా ఈ యుద్ధభూమిలో పాండవుల మీద కృపాచార్య చెలరేగిపోతాడు. కృపాచార్య యొక్క విశ్వరూపం చూసిన దృష్టజన్ముడు భయపడి తన రథసారథితో ఇలా అంటాడు, అయ్యా సారథి, కృపాచార్యుల యొక్క పరాక్రమం చూసి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు రథాన్ని ఏ అర్జునుడు లేదా భీముడున్న చోటకు తీసుకెళ్ళు అని అంటాడు. ఆ రోజు కర్ణుడి యొక్క నాయకత్వంలో కృపాచార్య చేసిన యుద్ధం చూసి పాండవుల సర్వసేనాధిపతి అయిన దుష్టజన్ముడు భయపడి పారిపోతాడు. అలాగే కృతవర్మ చేతిలో శిఖండి ఓడిపోతాడు. ఎప్పుడైతే శిఖండి ఓడిపోతాడో ఆ దెబ్బకు భయపడ్డ పాంచాల సేన మొత్తం పారిపోతుంది. ఇంకా అర్జునుడు త్రికత్తులతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి బాణాల దాటికి తట్టుకోలేకపోయారు. అలా శృతుంజయుడు అనే రాజును అర్జునుడు చంపేశాడు. అలాగే ధర్మరాజు మరియు దుర్యోధనుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ధర్మరాజు దుర్యోధనుని యొక్క రథాన్ని నాశనం చేశాడు. 1-2 సార్లు ధర్మరాజు చేతిలో ఓడిపోయే పరిస్థితికి వస్తాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు తన రథాన్ని తిప్పి దుర్యోధనుడు వద్దకు వస్తాడు. ఎందుకు వస్తాడంటే కర్ణుడు సర్వసేనాధిపతి అయ్యి ఒక్కరోజు అయిపోవస్తుంది. కర్ణుడు వేరే వాళ్ళతో యుద్ధం చేశాడు. అర్జునుడు త్రిగత్తులతో యుద్ధం చేశాడు. కానీ అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరూ ఇంకా ఎదురు పడలేదు. ఈరోజు ఇద్దరము ఖచ్చితంగా ఎదురు పడతాం. ఎదురు పడితే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. అలాగే కర్ణుడు ఇక్కడ దుర్యోధనుడితో ఇంకో విషయం కూడా చెప్పాడు. ఓ మహారాజా, అర్జునుడు నేను ఇద్దరము సమానులమే. మా ఇద్దరి దగ్గర దివ్య హస్త్రములు ఉన్నాయని కర్ణుడు చెబుతాడు. కానీ యుద్ధభూమిలో గట్టిగా నిలబడి యుద్ధం చేయడంలో అర్జునుడికి అంత శక్తి లేదు. అలాగే యుద్ధంలో చాలా చురుగ్గా తెలివిగా ఉండాలి. కానీ అర్జునుడికి ఆ చురుకుదనం లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఈ రెండిటిలో అర్జునుడు నాకంటే తక్కువ. అలాగే దూరంగా ఉన్న దాన్ని అర్జునుడు గురి చూసి నాలాగా కొట్టలేడు. వీరత్వంలో కానీ భుజబలంలో కానీ అర్జునుడు నాకంటే తక్కువ అని కర్ణుడు దుర్యోధనుడికి చెప్తాడు. అలాగే ఒక విషయం చెప్తాడు. ఒకానొకప్పుడు విశ్వకర్మ శివుడి కోసమని విజయము అనే ఒక ధనుసుని తయారు చేశాడు. అప్పుడు విశ్వకర్మ ఆ ధనుసుని శివుడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ధనుసుని పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఆ విజయ ధనుస్సుతో ఈ భూమండలాన్ని 21 సార్లు తిరిగి రాజులను సంహరించాడు. ఆ తర్వాత పరశురాముడు తన ప్రియ శిష్యుడైన నాకిచ్చాడు. అలాంటి ఒక శక్తివంతమైన విజయ ధనుస్సు నా దగ్గరుంది. అర్జునుడి దగ్గర గాండివం అనే ధనుస్సు ఉంది. కాబట్టి దుర్యోధన, ఇద్దరం సమానులమే. ఈరోజు నా విజయ ధనుస్సుతో ముందు అర్జునుడిని సంహరించి తర్వాత పాండవులను సంహరించి పాండవ సేన మొత్తాన్ని చంపేసి నేను నీకు ఈ భూమండలాన్ని ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి నువ్వేం ఆలోచించకు. కాకపోతే మహారాజా, అర్జునుడి దగ్గర ఉన్న బలమైన విషయాలు ఏంటంటే, 1, అర్జునుడు ఎన్ని బాణాలు తీసినా కానీ అయిపోవు. ఎందుకంటే అతని దగ్గర అక్షయ బాణ తూనిములు ఉన్నాయి. 2, అర్జునుడికి అగ్నిదేవుడిచ్చిన ఒక చెక్కు చెదరని రథం ఉంది. కాబట్టి అది 1 ఎక్కువ. 3, అర్జునుడి దగ్గర దేవతలు ఇచ్చిన గుర్రాలు ఉన్నాయి. ఇవి చనిపోవు. ఈ 3 అర్జునుడి దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేవు. అయినా కానీ మహారాజా చింతించుకు. అర్జునుడి దగ్గర అక్షయ బాణ తూనిములు ఉంటే ఏమి, నేను నా రథం వెనకాల చాలా ఆయుధాలను పెట్టుకుంటా. అవి అయిపోతూ ఉంటే వెనకాల ఉండేవి తీసుకుంటూ ఉంటా. అలాగే చాలా ఆయుధాలను వేరే రథాల్లో తెప్పించుకుంటూ ఉంటా. ఇంకా రథం విషయానికి వస్తే అర్జునుడు నా రథాన్ని నాశనం చేస్తే ఏమి, నేను వెళ్ళి ఇంకో రథం ఎక్కుతా. ఇంకా నా రథం యొక్క గుర్రాలు చనిపోతే మన దగ్గర మంచివి చాలా గుర్రాలు ఉన్నాయి కాబట్టి వాటిని తెప్పించుకుంటా. కావున మహారాజా, మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. చూసారా కర్ణుడు యొక్క పట్టుదల ఎటువంటిదో. కానీ అర్జునుడి దగ్గర ఉన్న ఇంకో శక్తివంతమైనది మన దగ్గర లేదు. అది ఏమిటి అని దుర్యోధనుడు అడగగా, అర్జునుడు యొక్క రథసారథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు. నేను వేసే అస్త్రాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి తగలకుండా తప్పిస్తూ ఉంటాడు. ఇది ఒక్కటి మన దగ్గర తక్కువ ఉందని కర్ణుడు చెప్తాడు. అదే కానీ సారథ్యంలో శ్రీకృష్ణుడికి సమానమైన వాడు కానీ లేదా శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడైనా కానీ నాకు రథసారథిగా ఉంటే అప్పుడు నేను అర్జునుడికి ఎందులో తీసిపోను అని కర్ణుడు దుర్యోధనుడితో చెప్తాడు.
అలాంటి సారథి ఎవరైనా ఉన్నారని చూస్తే శల్యుడు ఉంటాడు. శల్యుడు సారథ్యంలో శ్రీకృష్ణుడి కంటే గొప్పవారు. ఆ విధంగా కర్ణుడు శల్యుణ్ణి మనకు సారథిగా తీసుకురా అని దుర్యోధనుడికి చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ యుద్ధ భూమిలోనే దుర్యోధనుడు మరియు కర్ణుడు శల్యుడి దగ్గరకు వెళ్తారు. వెళ్ళి దుర్యోధనుడు చాలా మర్యాదగా శాంతంగా శల్యుడితో కర్ణుడి యొక్క వీరత్వాన్ని చెప్తాడు. చెప్పి నువ్వు కర్ణుడి యొక్క రథసారథిగా ఉంటే మనము అర్జునుడిని సంహరించవచ్చు అని తగ్గి మాట్లాడతాడు. దానికి కోపగించుకున్న శల్యుడు, దుర్యోధన ఏం మాట్లాడుతున్నావు? నా కులమేంటి? ఈ కర్ణుడి యొక్క కులమేంటి? నేనేంటి సూతుడకు సారథిగా ఉండడం ఏంటి? అంతేకాకుండా ఈ కర్ణుడి యొక్క వీరత్వాన్ని నా వీరత్వంతో పోల్చుతున్నావా? నేను తలుచుకుంటే ఈ భూమిని కూడా చీల్చగలను. నా బాహుబలం ఎలాంటిదో నీకు తెలియదా అని కోపంతో మాట్లాడతాడు. ఇంకా దానికి మళ్ళీ దుర్యోధనుడు, శల్య మహారాజా, నేను అలా అనలేదు. రథసారథ్యంలో నువ్వు శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివని నా అభిప్రాయం అని దుర్యోధనుడు శల్యుణ్ణి బాగా పొగుడుతాడు. ఇక్కడ శల్యుడికి పొగడతలంటే చాలా ఇష్టం. ఎవరు పొగిడినా పడిపోతాడు. అప్పుడు శల్యుడు, దుర్యోధన, నువ్వు నన్ను శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివి అన్నావు. దానికి నేను చాలా సంతోషించాను. నేను కర్ణుడి యొక్క రథానికి సారథిగా ఉంటాను అని కర్ణుడిని వీరుడు శూరుడని పొగుడతాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు శల్యుడు ఎలాంటి మనిషిని. శ్రీకృష్ణుడు వల్ల అర్జునుడు గెలిచాడు. శల్యుడు వల్ల కర్ణుడు మరణించాడు. ఇంకా శల్యుడు కర్ణుడి యొక్క సారథిగా ఒప్పుకున్నాడు. ఇక్కడ శల్యుడు దుర్యోధనుడితో ఒక మాట అంటాడు. ఓ దుర్యోధన, నేను సారథ్యం వహించేటప్పుడు కర్ణుణ్ణి నా నోటికి వచ్చిన బూతులు తిడతాను. కర్ణుడు దానికి బాధపడకూడదు అని చెప్తాడు. దానికి దుర్యోధనుడు సరే అంటాడు. దుర్యోధనుడు పొగిడాడని కౌరవుల పక్షానికి వచ్చాడు. అలాగే కర్ణుడి యొక్క రథానికి సారథిగా వహించాడు. ధర్మరాజు పొగిడాడని ధర్మరాజుకి వరం ఇచ్చాడు. యుద్ధ సమయంలో కర్ణుణ్ణి నేను మాటలతో బాధపెట్టి ఓడిపోయేలా చేస్తాని. ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు శల్యుడు ఇద్దరు రథసారథ్యంలో చాలా గొప్పవాళ్ళు. ఎందుకు శల్యుడు ఈ మాట అంటాడో తెలుసా? ధర్మరాజుకు ఇచ్చిన మాట కోసం. ఇంకా కొన్ని మాటలతో దుర్యోధనుడు శల్యుణ్ణి బాగా పొగుడుతాడు. అలాగే శల్యుడితో దుర్యోధనుడు ఇలా అంటాడు. ఓ శల్య మహారాజా, నువ్వు ఇందాక కర్ణుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడావు. ఒకసారి కర్ణుడిని చూడు, ఆ దివ్య తేజస్సు చూడు ఎలా ఉన్నాడో. నీ కంటికి కర్ణుడు ఆషామాషగా కనిపిస్తున్నాడా? సహజ కవచ కుండలాలతో పుట్టినవాడు కర్ణుడు అని కర్ణుడి యొక్క వీరత్వం గురించి దుర్యోధనుడు శల్యుడికి చెప్తాడు. ఇంకా శల్యుడు కర్ణుడి యొక్క రథాన్ని ఎక్కుతాడు. అలాగే దుర్యోధనుడికి ఇంకోసారి గుర్తు చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నా నోటికి వచ్చినట్టు కర్ణుడిని నేను తిడతాను అంటే దానికి దుర్యోధనుడు కూడా సరే అంటాడు. కానీ ఎవరికి తెలుసు, అర్జునుడు వేసే అస్త్రాల కంటే శల్యుడు మాట్లాడే ఒక్కొక్క మాట కర్ణుడి యొక్క మనసుని విరిచేస్తుందని దుర్యోధనుడు ఏమని అనుకున్నాడు? ఏదో చిన్న మాటలు మాట్లాడతాడులే అనుకున్నాడు. ఇంకా శల్యుడు మరియు కర్ణుడు రథమెక్కి సిద్ధమయ్యారు. ఇక్కడ కర్ణుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కంటే గొప్ప సారథి దొరికినందుకు. ఒక పక్క శల్యుడు కూడా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే ధర్మరాజుకి ఇచ్చిన మాట ఇక్కడ తీరుతుందని. మరోపక్క ధర్మరాజు కూడా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే శల్యుడు వల్ల కర్ణుడు యుద్ధం సరిగ్గా చేయలేడని. ఇంకో పక్క అర్జునుడు కూడా ఆనందంగా ఉన్నాడు. ఎలాగైనా కర్ణుడిని నేను చంపేస్తా అని. ఈ విధంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా కర్ణుడు తన రథాన్ని అధిరోహించి శల్యుడితో అంటున్నాడు. ఓ రాజా, ఇప్పుడు చూడు, నేను వేసే ఒక్కొక్క బాణానికి పాండవులు అతలాకుతలం అయిపోతారు. నా బాహుబలాన్ని ఈరోజు పాండవుల మీద చూపిస్తా. ఆ తర్వాత నీకు నా వీరత్వం ఏంటో తెలుస్తుంది అని కర్ణుడు తనకు తాను పొగుడుకుంటున్నాడు. ఇది శల్యుడికి అసలు నచ్చలేదు. ముందే శల్యుడు ఎలాంటి వాడని మనందరికి తెలుసు. అంతేకాకుండా పాండవులకు ఇచ్చిన మాట ఉంది కదా, ఎలాగైనా నా మాటలతో కర్ణుణ్ణి మానసికంగా దెబ్బతీస్తా అని. ఇంకా చెప్పిన విధంగానే శల్యుడు కర్ణుణ్ణి సూటిపోటి మాటలతో బాధ పెట్టడం మొదలు పెడతాడు. ఓ కర్ణ, నీకు పాండవుల ప్రతాపం తెలియదనుకుంటా. నీకు అర్జునుడు ఇంకా ఎదురవ్వలేదు కదా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఒకవేళ అర్జునుడు ఎదురైతే అర్జునుడి యొక్క గాంధీవం యొక్క వింటున్నారి శబ్దానికే నువ్వు భయపడతావు అని చాలా మాటలు అంటాడు. అంత పట్టుదలతో ఉన్న కర్ణుడి యొక్క నమ్మకం కొద్ది కొద్దిగా నశిస్తుంది. అలా కర్ణుడు మరియు శల్యుడు మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు శల్యుడు ఒక మాట అంటాడు. ఓ కర్ణ, అర్జునుడిని నువ్వు ఓడిస్తా అని అంటున్నావు. ఒకనొకసారి విరాటరాజు యొక్క ఆవులను తీసుకురావడానికి నువ్వు వెళ్ళావు కదా, నీతో పాటు ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ వచ్చారు. కానీ ఆ పక్క అర్జునుడు ఒకడే ఉన్నాడు. అప్పుడు అర్జునుడు వచ్చి మీ అందరినీ ఓడించి ఆ ఆవులను తీసుకుపోయాడు. ఇంకా అప్పుడే నువ్వు ఓడిపోయావు. ఇంకా ఇప్పుడు ఏమి గెలుస్తావు?
ఈ యుద్ధంని తప్పకుండా పాండవులే గెలుస్తారని విధి ఎప్పుడూ నిర్ణయించింది. నువ్వు విధికి సవాల్ విసురుతున్నావని కర్ణుడితో మాట్లాడతాడు. దానికి కోపగించుకున్న కర్ణుడు, ఓ శల్య, శ్రీకృష్ణుడి కంటే గొప్ప రథసారథి దొరికినందుకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ నువ్వేమో ఆ అర్జునుడిని పొగుడుతున్నావు. ఏరి ఎక్కడ శ్రీకృష్ణార్జునుల రథం ఎక్కడ? నాకు ఈ యుద్ధంలో ఎక్కడ కనిపించలేదు. శ్రీకృష్ణ అర్జునుల రథాన్ని నాకు చూపించిన వాళ్ళకి ధనాన్ని ఇస్తా, గ్రామాలను బహుమానంగా ఇస్తానని అంటాడు కర్ణుడు. దానికి శల్యుడు, కాసేపు ఆగు కర్ణ, శ్రీకృష్ణార్జునుడు నీకు కనిపిస్తారు. వాళ్ళు నీకు భయపడి ఎక్కడ దాక్కోలేదు. నువ్వేదో పెద్ద వీరుడివి అని అనుకుంటున్నావు అని శల్యుడు మళ్ళీ కర్ణుడి యొక్క మనసును బాధ పెడతాడు. ఇంకా కర్ణుడికి ఓపిక నశించి, ఓ శల్య, నువ్వు కూడా ఇలానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నా గదతో నీ తల పగలగొట్టేస్తాను అని కర్ణుడు శల్యుణ్ణి మరియు అతని రాజ్యాన్ని, ఆ ప్రజల్ని నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు. శల్యుడు, నేనేమన్నాను, నేను ఉన్నదే కదా చెప్తుంది. అలా శల్యుడు చాలా మాటలు అనేస్తాడు కర్ణుడిని. ఈ మాటలన్నీ విని కర్ణుడికి పట్టుదల తగ్గుతూ వస్తుంది. అప్పుడు అక్కడున్న రాజులతో కర్ణుడు ఇలా అంటాడు, నాకు నా గురువుగారు పరశురాముడు మరియు ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాలు గుర్తుకొస్తున్నాయి అని జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాను, కానీ నీకు అవసరమయ్యే సమయంలో అది గుర్తుకు రాదు, మరణ సమయంలో గుర్తుకొస్తుంది. అలాగే భార్గవాస్త్రం నీకు ఆపద సమయంలో గుర్తుకు రాదు అని పరశురాముడు శాపం ఇస్తాడు. ఇంకా ఏమి లాభం? అలా అయితే అంత శక్తివంతమైన అస్త్రాలు ఉండి కూడా లాభం ఉండదు. అందుకే మా గురువుగారి శాపం తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. అలాగే బ్రాహ్మణుడు పెట్టిన శాపం కూడా ఆ రాజులకు చెప్తాడు కర్ణుడు. అలాగే అవి ఏ సమయంలో అయితే నాకు గుర్తుకు రాకూడదు అనుకుంటున్నానో ఆ సమయంలోనే అవి నాకు గుర్తుకొస్తున్నాయి. నా మనసు బలహీనపడుతుంది. అంటే శల్యుడు కర్ణుడికి ఏవి గుర్తుకు తీసుకురాకూడదో అవే గుర్తుకు తెచ్చాడు. ఇవన్నీ కర్ణుడు చెబుతుంటే ఒక పక్క శల్యుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే ధర్మరాజుకి ఇచ్చిన మాట నెరవేరుతుందని. అప్పటికే రెండు పక్కల యుద్ధం మొదలయ్యి భయంకరంగా జరుగుతుంది. అప్పుడు కర్ణుడు శల్యుడితో అంటాడు, ఓ శల్య, నాకిప్పుడు బ్రహ్మాస్త్రం గుర్తుకొస్తుంది. నువ్వు వెంటనే ఈ రథాన్ని అర్జును వైపు తిప్పు అని అంటాడు. అప్పటికే శల్యుడు చాలా మాటలు అనేసి ఉంటాడు కర్ణుడిని. ఆ మాటలకి కర్ణుడి మనసు విరిగిపోయి ఉంటుంది. సారథి రథిని ఉత్సాహపరచాలి, కానీ ఇక్కడ నిరుత్సాహపరుస్తాడు. ఇంకపోతే యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. కర్ణుడు వెళుతున్న ఆ దారిలో కర్ణుడికి మరియు ధర్మరాజుకు యుద్ధం మొదలవుతుంది. అయితే కర్ణుడి దాటికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజు యొక్క రథాన్ని కర్ణుడు విరిచేస్తాడు. ఇంకా ధర్మరాజు భయపడి పారిపోతున్నాడు. పారిపోతే వదిలేస్తాడా? కర్ణుడు వెళ్ళి ధర్మరాజును పట్టుకుంటాడు, కానీ చంపడు. ఎందుకంటే కుంతీదేవికి మాట ఇచ్చాడు కాబట్టి. అప్పుడు కర్ణుడు ధర్మరాజుతో అంటాడు, సిగ్గుందా ధర్మరాజా నీకు? శత్రుయుడిగా పుట్టి నాతో యుద్ధం చేయలేక పారిపోతావా నువ్వు? అసలు నిజమైన రాజువేనా? నువ్వు యుద్ధానికి పనికిరావు. బ్రాహ్మణుడిగా పూజలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తావు. పో, పారిపో. ఎవరితో పడితో వాళ్ళతో యుద్ధానికి రాకు. నాతో యుద్ధం చేసే ధైర్యం ఉందా నీకు అని కర్ణుడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. ఇంకా ధర్మరాజు గాయపడి ఉంటాడు. చిన్నగా తన శిబిరానికి వెళ్ళిపోతాడు. ఆలోపు మళ్ళీ కర్ణుడికి భీముడికి యుద్ధం మొదలవుతుంది. భీముడు వేసిన బాణానికి కర్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు భీముడికి కర్ణుడు ఆనాడు ద్రౌపది వస్త్రాభరణంలో కర్ణుడు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి కర్ణుడి యొక్క రథం మీదకు దూకి కర్ణుడి యొక్క నాలుకను కొయ్యబోయాడు భీముడు. అప్పుడు శల్యుడు అంటాడు, భీమా, నువ్వు ఇలా చేస్తే కర్ణుడు పూర్తిగా మరణిస్తాడు. అప్పుడు అర్జునుడు చేసిన శపథం నెరవేరదు. అంటే అప్పుడు భీముడు కర్ణుడిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కర్ణుడు ఆ మూర్ఛ నుంచి లేచి మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెడతాడు. ఒక ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు 5 మంది పాంచాలను వధిస్తాడు. ప్రబత్తుకులు అనే 7 మందిని కూడా కర్ణుడు చంపేస్తాడు. భీముడు కర్ణుడి యొక్క కుమారుడైన సత్యసేనుణ్ణి చంపేస్తాడు. ఇంకా ఒక పక్క అర్జునుడు త్రిగత్తలతో యుద్ధం చేస్తున్నాడు. సుశర్మ వేసిన బాణానికి అర్జునుడు మూర్ఛబోయాడు. మళ్ళీ అర్జునుడు లేచి ఇంద్రాస్త్రాన్ని వేస్తే 10,000 మంది త్రిగట్టులు మరణించారు. ఇంకా ఆ రోజు అర్జునుడు చేసిన యుద్ధం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతారు. ధర్మరాజు తన శిబిరంలో కూర్చొని కర్ణుడు మాట్లాడిన మాటలకు బాధపడుతూ ఇంకా కర్ణుడు వేసిన బాణాలను తన శరీరం నుండి తీసుకుంటూ ఉంటాడు. అంతలోపు ధర్మరాజు దగ్గరికి నకుల సహదేవులు వస్తారు. వాళ్ళతో అంటాడు ధర్మరాజు, వెళ్ళి మీ అన్న భీముడు వెంటనే ఉండండి అని చెప్తాడు. ఇంకా కర్ణుడు చేస్తున్న యుద్ధం ఇలాంటి యుద్ధం కాదు. ఈ కర్ణుడు వేసిన భార్గవ అస్త్రానికి పాండవుల సైన్యం అల్లకొల్లాలం అయిపోతుంది. రథాలన్నీ నుగ్గు అయిపోతాయి. ఎక్కడ చూసిన శవాలు, గుర్రాలన్నీ పిండి అయిపోతాయి. ఏనుగులన్నీ కుప్పలుగా పడిపోతాయి. పాండవుల సైన్యం యొక్క రక్తం ఏరులై యుద్ధ భూమిలో పారుతూ ఉంటుంది. ఆ రక్తంలో శవాలన్నీ తేలుతూ ఉంటాయి. ఈ కర్ణుడి యొక్క పరాక్రమం తట్టుకోలేక
పాండవుల సైన్యం మొత్తం రండి, మమ్మల్ని రక్షించండి, కర్ణుడు చేసే యుద్ధంని మేము తట్టుకోలేకపోతున్నామని శ్రీకృష్ణార్జునులను వేడుకుంటారు. అది చూసిన అర్జునుడు కృష్ణుడితో అంటాడు, ఓ కృష్ణ, ఈరోజు కర్ణుడు చేసే యుద్ధం భయంకరంగా ఉంది. చూడు ఎంత తేజస్తో కనిపిస్తున్నాడు. మనం కానీ ఇప్పుడు వెళ్ళామంటే కర్ణుడు చేసే యుద్ధానికి మనం ఓడిపోయినా పోవచ్చు. కాబట్టి కృష్ణ, కర్ణుడు ఆ సూర్య తేజస్సుతో యుద్ధం చేస్తున్నాడు. మనము ఇప్పుడు మధ్యలో వెళ్ళకూడదు. రథాన్ని వేరే వైపు తిప్పు కృష్ణ అని అర్జునుడు కోరుకుంటాడు. ఇంకా అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథాన్ని వేరే వైపు మరలిస్తాడు. అయితే అర్జునుడు యుద్ధ భూమి మొత్తం చూస్తుంటాడు. ఎక్కడ కానీ ధర్మరాజు కనిపించాడు. ఏమైంటుందబ్బా అని అర్జునుడు ఆలోచిస్తుండగా మా అన్నకు ఏమైనా అయిందా అని అర్జునుడు అంటాడు. నేను అశ్వత్థామతో యుద్ధం చేసే సమయంలో ఇంకో పక్క ధర్మరాజు కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడేమైనా అయిందా అని శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కలిసి భీముడి దగ్గరకు వెళ్ళి అడుగుతారు. భీముడు, అర్జున, ధర్మరాజు కర్ణుడి యొక్క యుద్ధాన్ని చూసి భయపడి యుద్ధ భూమిని విడిచి తన శిబిరానికి వెళ్ళిపోయాడని చెప్తాడు. ఇంకా అర్జునుడు ఏమైందని తెలుసుకోవడానికి ధర్మరాజు యొక్క శిబిరానికి వెళ్తాడు. వెళ్ళి చూడగా ధర్మరాజు పడుకుని ఉంటాడు. శ్రీకృష్ణార్జునులు చూసిన ధర్మరాజు, ఓహో, అర్జునుడు కర్ణుని సంహరించాడు, ఆ విషయాన్ని నాకు చెప్దామని వచ్చారేమో అని అనుకుంటాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణార్జునులకు కర్ణుడి గురించి చెప్తాడు. ఓ అర్జున, కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆడుకున్నట్లు ఉంది. ఒక గాయం కూడా కాకుండా మన మీద బాణాల వర్షం కురిపించాడు. అది ఏమైనా యుద్ధమా అర్జున? ఇంతవరకు అలాంటి వీరుడిని నేను ఎప్పుడు చూడలేదు. భీష్మ, ద్రోణాచార్యులు కూడా కర్ణుడి ముందు పనికిరారు. ఈ కర్ణుడి యుద్ధం చూసి నేను చాలా భయపడ్డాను. నన్ను వదిలేశాడు. అంతటి వీరుణ్ణి చాలా త్వరగా ఎలా సంహరించావు అర్జున? నీ బాణానికి కర్ణుడి యొక్క తల తెగిపడిందా? ద్రౌపది వస్త్రాభరణంలో ఎన్నెన్ని మాటలన్నాడు అని అర్జునుడు నిజంగానే కర్ణుడిని చంపాడు ఏమో అని అనుకున్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు, అన్నా, నేను ఇంకా కర్ణుడిని సంహరించలేదు. నీకు ఏమైందని నేను చూడడానికి వచ్చా. నీకు ఏమీ కాలేదు కదా? ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇంకా నేను వెళ్ళి కర్ణుడిని సంహరిస్తా అంటాడు. దానికి ధర్మరాజు, అర్జున, యుద్ధంలో గెలిస్తే యుద్ధభూమి నుండి వదిలి రావాలి, లేదా ఓడిపోతే వదిలి రావాలి. ఇలా అటు ఇటుగాని సమయంలో వదిలి రాకూడదని ధర్మరాజు ఆగ్రహిస్తాడు. అలాగే ఇక్కడ అర్జునుడు యుద్ధభూమిని విడిచి ఇక్కడికి వచ్చినందుకు ధర్మరాజు చాలా మాటలు అంటాడు. ఓ అర్జున, కర్ణుణ్ణి చంపేస్తాను అని శపథం చేశావు. ఏంది ఇదేనా? మాట్లాడితే నా దగ్గర గాంధీవం ఉంది అంటావు. ఎందుకు? నీకు దేవతలు ఇచ్చిన రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి, అన్ని దివ్యాస్త్రములు ఉన్నాయి. రథం పైన సాక్షాత్తు ఆ హనుమ ఉన్నాడు. ఇంకా నీ రథాన్ని తోలేది ఆ శ్రీకృష్ణుడు. కానీ నువ్వు కర్ణుణ్ణి చంపకుండా వచ్చేశావు. నిన్ను నమ్మి ఇంతమంది యుద్ధం చేస్తున్నారు. నీ దగ్గర శక్తివంతమైన గాంధీవం ఉంది. ఎందుకు? ఆ గాంధీవాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి నువ్వు రథం తోలొచ్చు కదా. అప్పుడు శ్రీకృష్ణుడు నీ గాంధీవంతో కర్ణుణ్ణి సంహరించేవాడు, దుర్యోధనుని సంహరించేవాడు, ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాడు. నువ్వు కుంతీదేవి కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండు. నీ వల్లనే ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఒకప్పుడు దుర్యోధనుడు చెప్పింది నిజమే, మీరు కర్ణుడి దాటికి తట్టుకోలేరని. ఇప్పుడు అదే నిజమవుతుంది. ఇలా కర్ణుడి యొక్క వీరత్వాన్ని పొగుడుతూ అర్జునుడిని తిడుతున్నాడు ధర్మరాజు. ఆ రోజు ధర్మరాజు కోపంలో అర్జునుడిని ఎన్నెన్నో మాటలన్నాడు. ఇంకా సహనం కోల్పోయిన అర్జునుడు తన కత్తిని తీశాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జున, ఇక్కడ శత్రువులు ఎవరు లేరు కదా, మరి ఎందుకు నువ్వు ఆ కత్తిని బయటికి తీశావు అన్నాడు. దానికి అర్జునుడు, నేను ఒకప్పుడు శపథం చేశాను, ఎవరైనా నన్ను గాంధీవాన్ని వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్తే నేను వాళ్ళ కంఠాన్ని కోస్తా అని. ఇప్పుడు మా అన్న ధర్మరాజు ఆ గాంధీవాన్ని నీ చేతికి ఇచ్చి నన్ను రథం తోలమన్నాడు. అంటే ఇప్పుడు నేను మా అన్న యొక్క కంఠాన్ని కోస్తా. ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే నా మాట తప్పిన వాడినైతా. ఏమి చేయాలో నీవే చెప్పు కృష్ణ అని అన్నాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నీకు పెద్దల పట్ల ఎలా ఉండాలో తెలియదు, ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మరాజు మన పాలకుడు. ఎప్పుడో నువ్వు చేసుకున్న శపథం కోసం ఆయనని చంపేస్తా అంటున్నావు. ఇది మంచిది కాదు. కర్ణుడు మాట్లాడిన మాటలకు, అతను వేసిన బాణాలకు మీ అన్న చాలా బాధలో ఉన్నాడు. కర్ణుని మీద కోపంతో నిన్ను తిట్టాడు. అంతకు మించి ఆయన మనసులో నీ మీద ఎటువంటి కోపం లేదని అంటాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ పరమాత్మ, నాకు ధర్మాన్ని బోధించావు. నేను మాట్లాడింది తప్పే. ఇక నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఇటు నా శబదాన్ని నేను తప్పకూడదు, అటు ధర్మరాజు చనిపోకూడదు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున, నువ్వు ధర్మరాజుని బాగా నిందించు. తర్వాత ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. పెద్దలను మనం నిందిస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం. కాబట్టి ఇలా చెయ్యని కృష్ణుడు
అర్జునుడికి చెప్తాడు. ఇక అర్జునుడు ధర్మరాజును నిందించడం మొదలు పెడతాడు. ఓ ధర్మరాజా, నీకు యుద్ధం చేయడం చేతగాదు. నీవు ఆడిన జూదం వల్లే మేమందరము అడవులు పాలయ్యామని అర్జునుడు ధర్మరాజును చాలా మాటలు అంటాడు. ఇంకా అర్జునుడి యొక్క శబదం తీరింది. అయితే ఇక్కడ అర్జునుడు మళ్ళీ కత్తి తీసుకున్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జున, నువ్వు చేసిన శబదం తీరింది కదా, మరి ఎందుకు మళ్ళీ కత్తిని తీస్తున్నావు అని అడగగా, అంతటి మహానుభావుడైన ధర్మరాజుని తిట్టినందుకు నా కంఠాన్ని నేను కోసుకుంటా అంటాడు అర్జునుడు. ఇదెక్కడ అల్లరి, ఇదెక్కడ విచిత్రం? ఒక సమస్య అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొకటి మొదలైంది. అర్జున, నిన్ను నువ్వు బాగా పొగుడుకో, అప్పుడు నువ్వు చచ్చిన వాడితో సమానం అని శ్రీకృష్ణుడు అంటాడు. ఇంకా దానికి అర్జునుడు తనను తాను బాగా పొగుడుకుంటాడు. ఆ తర్వాత అర్జునుడు వెళ్ళి ధర్మరాజు కాళ్ళు పట్టుకుని, అన్నా, నిన్ను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించని వేడుకుంటాడు. దానికి ధర్మరాజు, అర్జున, నువ్వు అన్నది నిజమే, నా వల్లే ఇదంతా. యుద్ధం ముగిసిన తర్వాత నా తర్వాత భీముడిని రాజుగా చేయండి, నేను అరణ్యవాసానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు ఓపిక పట్టలేక వచ్చి వేడుకుంటాడు. ఇంకా ఇద్దరు అన్నదమ్ములు హద్దుకుని బాధపడుతూ ఎన్నెన్ని మాటలు అనుకున్నాం. అలా ధర్మరాజు శ్రీకృష్ణ అర్జునులను దీవించి యుద్ధానికి పంపిస్తాడు. ఇంకా అర్జునుడు ఎలాగైనా కర్ణుణ్ణి సంహరించి నీ దగ్గరికి వస్తా అని చెప్పి వెళ్తారు. వెళ్తూ కృష్ణుడు అర్జునుడితో అంటాడు, కర్ణుణ్ణి ఎలాగైనా ఈరోజు సంహరించు అర్జున. ఇంకా శ్రీకృష్ణ అర్జునులు సంతోషంగా యుద్ధభూమిలోకి అడుగు పెడతారు. భీముడు చాలాసేపు నుండి అర్జునుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అంతలోపు శ్రీకృష్ణ అర్జునులు యుద్ధభూమిలోకి రావడం చూసి భీముడు చాలా సంతోషించాడు. ఇంకా అదే సమయంలో భీముడికి మరియు దుశ్శాసనుడికి యుద్ధం మొదలైంది. భీముడు దుశ్శాసనుడిని అతి దారుణంగా భయంకరంగా చంపేస్తాడు. ఈ సన్నివేశాన్ని నేను భీముడి గురించి చేసిన వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కర్ణుడి కొడుకైన వృషసేనుడు పాండవుల సైన్యంతో భీకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఇక అర్జునుడికి మరియు వృషసేనుడికి మధ్య పోరు మొదలవుతుంది. అర్జునుడు అంత మహానుభావుడికి, పరాక్రమవంతుడికి వృషసేనుని చంపడం పెద్ద విషయమేమి కాదు. అలా అర్జునుడు కర్ణుడి యొక్క కుమారుడైన వృషసేనుడి యొక్క విల్లును విరిచి తన బాణంతో వృషసేనుడిని సంహరిస్తాడు. కర్ణుడి యొక్క కళ్ళ ముందే కొడుకు చనిపోవడం చాలా దారుణం, అది కూడా అర్జునుడి చేతిలో. అలా కర్ణుడు ఎంత ఉత్సాహంతో యుద్ధభూమిలోకి అడుగు పెట్టాడో అంత ఉత్సాహం ఇప్పుడిప్పుడే తగ్గిపోతుంది. ఒక పక్క చూస్తే శల్యుడి యొక్క మాటలు మరియు తనకున్న శాపాలు, ఇంకో పక్క తన కుమారులు ఇద్దరు అర్జునుడు మరియు భీముడి చేతిలో చనిపోయారు. ఎంతైనా తండ్రి ముందు కొడుకు చనిపోవడం ఏ తండ్రి అయినా కానీ తట్టుకోలేడు. అయితే అర్జునుడికి మళ్ళీ యుద్ధభూమిలోకి రావడమే వృషసేనుని చంపడం ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ఆ విధంగా కర్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు ఎదురెదురుగా యుద్ధం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా పాండవుల సైన్యం, కౌరవుల సైన్యం అందరూ యుద్ధం చేసుకోవడం ఆపేసి ఈ ఇద్దరి వీరుల యుద్ధం చూడడానికి నిలబడిపోయారు. ఎందుకంటే ఈ కర్ణుడు మరియు అర్జునుడి యుద్ధం కోసం అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. దేవతలు, శివుడు, బ్రహ్మ, ఋషులు అందరూ కూడా ఈ ఇద్దరు యుద్ధం చూడడానికి సిద్ధమయ్యారు. మళ్ళీ ఇలాంటి యుద్ధం రమ్మన్నా రాదు అనుకున్నారేమో. ఇక్కడ కర్ణుడు ఎంత గొప్ప వీరుడు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కర్ణుడికి ఉన్న శాపాల వల్ల ఒకప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయి ఉండొచ్చు. మరి ఎందుకని దేవతలు, ఋషులు, శంకరుడు, బ్రహ్మ ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చారు అంటే కర్ణుడు ఏమి ఆషామాషా వీరుడు కాదు, మహావీరుడు. శాపాలు కూడా కర్ణుడికి లేకన్నా ఉంటే అర్జునుడికి అక్షరాల సమానుడు. అప్పుడు బ్రహ్మ శంకరుడితో అంటాడు, ఇద్దరు వీరులు పరాక్రమవంతులు, అన్ని విద్యల్లోనూ ఇద్దరు సమానులే. ఇలాంటి గొప్ప వీరులు యుద్ధం చేసుకుంటే ఈ లోకమంతా నాశనం అవుతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా అని అడుగుతాడు. దానికి శంకరుడు, శ్రీకృష్ణ అర్జునులు ధర్మ సంస్థాపన చేయడానికి అవతరించారు కాబట్టి ఈ యుద్ధం జరగాలి, అది విధి నిర్ణయం అని బ్రహ్మతో అంటాడు. ఇంకా కర్ణార్జునులు యుద్ధం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు కర్ణుడు తన రథసారథైన శల్యుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు. ఓ శల్య, ఒకవేళ అర్జునుడి చేతిలో నేను మరణిస్తే నువ్వేం చేస్తావని. దానికి శల్యుడు, ఓ కర్ణ, నువ్వు ఒకవేళ మరణిస్తే నేను ఆ శ్రీకృష్ణ అర్జునులను పట్టుకొని నా బాణాలను వాళ్ళ మీద కురిపిస్తా అని సమాధానమిస్తాడు. మరి ఏమైందేమో కానీ అదే ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. ఓ కృష్ణ, ఒకవేళ నేను కర్ణుడి చేతిలో మరణిస్తే నువ్వు ఏం చేస్తావని. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, సూర్యుడు ఆకాశం నుండి కింద పడిపోయిన, ఈ భూమి బద్దలైపోయిన, ఏది ఏమైనా కానీ కర్ణుడిని నువ్వు సంహరిస్తావు. ఇది తథ్యం, నువ్వు ఇంకా ఆలోచించుకో. ఇంకా నీ మనసులో ఒకవేళ నేను కర్ణుడి చేతిలో మరణిస్తా అని అనుమానం ఉంటే, నా తర్వాత అందరూ ఏమైపోతారని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, అలా జరిగితే నేను చెప్తున్నా విను. కౌరవుల అందరినీ చంపి భూమిలో పాతిపెట్టి
ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తా. ఇంకా నువ్వు మనసులో ఏమి బెంగ పెట్టుకోకుండా ఉత్సాహంగా యుద్ధం చేయి. ఈ మాటలు అనేవి ఉంటాయి కదా, మనిషికి ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెడతాయి. అప్పటికే ద్రోణాచార్యుడు, భీష్ముడు చనిపోయారు. కౌరవుల సైన్యం కూడా తగ్గిపోతుంది. ఇంకా కర్ణుడు కూడా నమ్మకం లేదని అశ్వత్థామ గ్రహించి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సంధి చేసుకుందామని చెప్తాడు. కానీ దుర్యోధనుడు వినడు. ఇంకా కర్ణార్జునుల మధ్య భీకర యుద్ధం మొదలైపోయింది. ఒక కొండ ఇంకో కొండను ఢీకుంటే ఎలా ఉంటుందో, ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో తలపడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కర్ణార్జునుల యుద్ధం. ఆకాశం భూమి ఈ ఇద్దరు యుద్ధం తట్టుకోలేక కంపించిపోతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు బాణాలను కురిపించుకుంటున్నారు. అలా అర్జునుడు కర్ణుడి మీద అగ్నేయాస్త్రాన్ని వేశాడు. దానికి కర్ణుడు వరుణాస్త్రాన్ని వేసి ఆ అగ్నేయ అస్త్రం యొక్క మంటలను ఆర్పేశాడు. వెంటనే అర్జునుడు మేఘాస్త్రాన్ని తీసి ప్రయోగించాడు. దాని దెబ్బకు ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. దానికి కర్ణుడు వాయువాస్త్రాన్ని వేసి ఆ మబ్బులను చెదరగొట్టాడు. అప్పుడు అర్జునుడు ఆయంద్ర బాణాన్ని ప్రయోగించాడు. కర్ణుడు తన భుజబలంతో ఆ బాణాన్ని అణచివేశాడు. ఇంకా ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, నువ్వు ఎందుకు కర్ణుడికి ఇంతసేపు అవకాశాన్ని ఇస్తున్నావు? నువ్వు ఇలా చేస్తే కర్ణుడికి ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరిగితే కర్ణుడు అనుకుంటాడు, నేను చాలాసార్లు అర్జునుడి చేతిలో ఓడిపోయాను. ఈ ఒక్కసారి అర్జునుడిని ఎదుర్కొని సంహరిస్తే చరిత్ర మొత్తం తిరగరాయొచ్చు. కర్ణుడేమి ఆషామాషా వీరుడు కాదు. అందుకని ఓ అర్జున, మీరు ఎన్ని కష్టాలు పడ్డానికి కారణం కర్ణుడే. అలాంటిది కర్ణుడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? తడపడకుండా యుద్ధం చేయి. నీ దగ్గర అన్ని దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా, అవి పనిచేయడం లేదా? లేకపోతే నా సుదర్శన చక్రాన్ని ఇచ్చేనా? నా సుదర్శన చక్రంతో కర్ణుడిని చంపు అంటే దానికి అర్జునుడు నవ్వుతాడు. మనం వచ్చిన పని ఏమిటి? కర్ణుడిని చంపాలి. వెంటనే చంపి పని ముగిద్దామని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి ఉత్సాహపరుస్తాడు. ఇంకా వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తాడు. అప్పుడు కర్ణుడు తన నియమపాలన శక్తితో ఆ బ్రహ్మాస్త్రాన్ని అణిచివేశాడు. ఇక్కడ కర్ణుడేమీ వెనక్కి తగ్గలేదు. ఎన్నో అస్త్రాలను, బాణాలను ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడిని మరియు శ్రీకృష్ణుడిని గాయపరిచాడు. ఇలా కర్ణుడు మరియు అర్జునుడి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు ఇంకా ఆలస్యం చేయకుండా సర్పబాణ ప్రయోగం చేయాలని అనుకుంటాడు. అర్జునుడికి మరియు అశ్వసేనుడికి ఒకప్పుడు ఒక పెద్ద గొడవ జరిగి ఉంటుంది. ఈ అశ్వసేనుడు ఒక గొప్ప సర్పం. ఈ సర్పం అర్జునుడి మీద పగ పెంచుకుని ఒక అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వస్తుంది. అలా కర్ణుడు ఆ సర్పాస్త్రాన్ని విల్లుకు సంధించి అర్జునుడి యొక్క మెడకు గురిపెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శల్యుడు, కర్ణ, నువ్వు గురి తప్పుగా పెట్టావు, ఒకసారి చూసుకో అంటాడు. దానికి కర్ణుడు చాలా ఆగ్రహిస్తాడు. నువ్వు ఎవడివి నాకు చెప్పడానికి? నాకు తెలియదా గురి ఎలా పెట్టడం అని? కర్ణుడు శల్యుడిని అరుస్తాడు. ఇక్కడ అర్జునుడికి మరియు కర్ణుడికి ఉన్న తేడా చూడండి. అర్జునుడు శ్రీకృష్ణుడు మాట విన్నాడు. అలానే కర్ణుడు కూడా శల్యుడి మాట విని ఒక నవ్వు నవ్వచ్చు కదా. ఇంకా కర్ణుడు వదిలిన ఆ సర్పాస్త్రం అర్జునుడి మీదకు పగతో దూసుకొస్తుంది. అది వస్తున్నప్పుడు చుట్టూ నిప్పులు, మంటలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా ఎలా? అర్జునుడిని ఎవరు కాపాడాలి? ఆ సర్పాస్త్రం వచ్చి తగిలితే అర్జునుడి ప్రాణం పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఒక తొక్కు తొక్కాడు. ఆ తొక్కుకు అర్జునుడి యొక్క రథం భూమిలోకి 5 అంగుళాలు కిందికి దిగిపోతుంది. అర్జునుడి యొక్క మెడకు తగలాల్సిన ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కిరీటానికి తగిలి అర్జునుడి యొక్క కిరీటం కింద పడిపోతుంది. ఈ కిరీటం మామూలు కిరీటం కాదు. బ్రహ్మ దేవేంద్రుడికి ఇస్తే దేవేంద్రుడు అర్జునుడికి ఇస్తాడు. అంతటి గొప్ప కిరీటం కింద పడడం అంటే అది మామూలు విషయం కాదు. అలా అర్జునుడు ఒక తలపాగను నెత్తికి చుట్టుకుంటాడు. ఇంకా ఆ విఫలమైన సర్పాస్త్రం మళ్ళీ అర్జునుడి మీదకు దూసుకొస్తుంది. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, ఏమిటి ఈ సర్పాస్త్రం నన్ను వదలడం లేదని. అప్పుడు అర్జునుడికి మరియు ఆ సర్పాస్త్రానికి ఉన్న స్టోరీ శ్రీకృష్ణుడు గుర్తు చేస్తాడు. ఇంకా అర్జునుడు అనేక బాణాలను ఆ సర్పాస్త్రం మీద కురిపించి ఆ సర్పాస్త్రాన్ని నాశనం చేస్తాడు. ఎప్పటి నుంచో సర్పాస్త్రం మీద ఆశ పెట్టుకున్న కర్ణుడి యొక్క ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇంకా యుద్ధభూమిలో కర్ణుడికి ఉన్న శాపాలు ఒక్కొక్కటిగా ఫలించడం మొదలయ్యాయి. పరశురాముడు ఇచ్చిన శాపం కారణంగా భార్గవాస్త్రం గుర్తుకు రావడం లేదు. బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వల్ల రథం యొక్క ఎడమ చక్రం చిన్న చిన్నగా భూమిలోకి కూరుకుపోతుంది. రథం మొత్తం విరిగేలా అనిపిస్తుంది. అన్ని శాపాలు ఇప్పుడే వచ్చేసరికి కర్ణుడు చాలా బాధపడి ఒక మాట అంటాడు, ధర్మం నన్ను ఎందుకు రక్షించడం లేదని. చూడండి, కర్ణుడు పూర్తిగా నిలబడింది అధర్మం పక్క, మళ్ళీ నన్ను ధర్మం రక్షించదే అంటున్నాడు. అయితే ఇంత కష్టంలో కూడా కర్ణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అప్పుడు అర్జునుడు ఆయంద్ర అస్త్రాన్ని ప్రయోగం చేశాడు. ఆ కోపంలో కర్ణుడు శ్రీకృష్ణ అర్జునుల మీద బాణాల వర్షాన్ని కురిపించాడు. చూడండి, అంతటి వీరుడు కర్ణుడు. అందుకే దేవతల సైతం కూడా ఈ యుద్ధాన్ని చూస్తున్నారు. ఇంకా పూర్తిగా కర్ణుడి యొక్క రథం భూమిలోకి ఇరక్కపోయింది. అప్పుడు కర్ణుడు అర్జునుడితో అంటాడు, ఓ అర్జున, నువ్వే చూస్తున్నావు కదా, నా రథం భూమిలో కూరుకుపోయింది. నేను ఇప్పుడు నా రథచక్రాన్ని బయటకు తీసుకుంటా. నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నా.
యుద్ధంలో నీతి ఏంటి, ఆయుధం లేని వాణ్ణి, భూమి మీద నిలబడిన వాణ్ణి, ఆ తర్వాత రథం విరిగిపోయిన వారిని శూరులైన వారు యుద్ధంలో సంహరించరు. నువ్వు శూరుడివి, గొప్ప కుటుంబంలో జన్మించావు, నీకు యుద్ధనీతి ఏంటో తెలుసు. నేను ఈ రథాన్ని బయటకు తీసుకుంటాం, అప్పటి వరకు నాకు కొంచెం సమయం ఇవ్వు. ఇన్ని మాటలు చెప్తున్నా అంటే నేను నీకో లేదా శ్రీకృష్ణుడికి భయపడో చెప్పలేదు, యుద్ధనీతి నిలబడుతుందని చెప్తున్నా. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఏంటి కర్ణ, ఎప్పుడు లేనిది ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నావు? లక్కలో వేసి పాండవులను కాల్చి చంపాలి అనుకున్నప్పుడు నీ ధర్మం ఏమైంది? కపట జూదమాడి పాండవులను అరణ్యవాసానికి పంపినప్పుడు నీ ధర్మం ఏమైంది? అంత కురుసభలో ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు నువ్వు అన్ని మాటలు మాట్లాడావు, అప్పుడు నీ ధర్మం ఏమైంది? పద్మవ్యూహంలో 18 ఏళ్ల చిన్న పిల్లోడైన అభిమన్యుణ్ణి 8 మంది కలిపి చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది? ఓ కర్ణ, దుర్యోధనుడు చేయాలనుకున్న ప్రతి అధర్మం పనిని నువ్వు ప్రోత్సహించావు, దీని అంతటికీ నువ్వే కారణం అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అర్జునుడు కర్ణుడిని చంపకుండా అలానే చూస్తున్నాడు. అర్జున, ఏంటి చూస్తున్నావు? బాణం సంధించి కర్ణుడిని సంహరించు, లేదంటే కర్ణుడు ఆ రథాన్ని సరిచేసుకొని వచ్చి నిన్ను సంహరిస్తాడు. కర్ణుడిని నువ్వు చంపలేవు. ఇందాక చూశావు కదా, కర్ణుడు వేసిన అస్త్రానికి మన రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అని కృష్ణుడు అంటాడు. దానికి అర్జునుడు, ఏంటి కృష్ణ అంత మాట అన్నావు? నేను కర్ణుడి కంటే గొప్ప వీరుడిని కానా? కర్ణుడు వేసిన అస్త్రానికి మన రథం 2 అడుగులే వెనక్కి వెళ్ళింది, కానీ నేను వేసిన అస్త్రానికి కర్ణుడి యొక్క రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళింది అని అర్జునుడు అంటాడు. దానికి కృష్ణుడు, అర్జున, కర్ణుడి రథం 8 అడుగులు వెనక్కి వెళ్ళిందంటే ఒక అర్థం ఉంది. ఆ రథం మీద 2 సామాన్య మానవులు ఉన్నారు. కానీ అర్జున, నీ రథం అగ్నిదేవుడి యొక్క వరం. మన రథం పైన ఆ వాయుపుత్రుడైన హనుమ ఉన్నాడు. అంతేకాకుండా ఈ ముల్లోకాలను పాలించే శ్రీ మహావిష్ణువు అవతారమైన నేనున్నాను. అంత శక్తివంతమైన రథం నీది. అయినా కర్ణుడు వేసిన బాణానికి 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటే అర్థం చేసుకో అర్జున, కర్ణుడు ఎంతటి మహావీరుడు. ఒకసారి చూడు, అతనిలో సూర్య తేజస్సు, చరిత్ర అతన్ని ఎప్పుడు మర్చిపోదు. అప్పుడు కర్ణుడు తన భుజాన్ని ఆ రథం కింద వేసి పైకెత్తడం మొదలుపెట్టాడు. ఇక్కడ కర్ణుడు ఎంతటి మహావీరుడంటే అతను రథాన్ని పైకి లేపుతుంటే ఆ రథచక్రం రాలేదు, కానీ భూమి 6 అంగుళాలు పైకి లేచింది. అంతటి మహావీరుడు కర్ణుడు. ఆయన భుజబలం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ రథచక్రాన్ని లాగే కొద్దీ అది భూమిలోకి ఇంకా ఇంకా కూరుకుపోతుంది. ఇంకా అర్జునుడు ఆలస్యం చేయకుండా సంకల్పించుకుని ఒక వజ్రాయుధం లాంటి భయంకరమైన అస్త్రాన్ని తీసి ఆ రథాన్ని లేపుతున్న కర్ణుడి మీదకు వదులుతాడు. ఒక మాట అంటాడు, నేను నిజంగానే ధర్మమూర్తినైతే ఈ బాణం కర్ణుడి యొక్క తలను నరికేస్తుందని ఆ అస్త్రాన్ని వదులుతాడు. అర్జునుడు వేసిన అస్త్రానికి కర్ణుడి యొక్క తల తెగి పక్కన పడిపోతుంది. ఆ నెత్తుటిలో కర్ణుడి యొక్క తల తేలుతుంది. ఆ రోజు అంతటి మహావీరుడైన కర్ణుడు నేలకూలిపోయాడు. మొండెం వెళ్ళి అవతల పడిపోయింది. ఇది చూసిన పాండవులు సంతోషంతో భీకరగా అరిచారు. ఇంకా కౌరవులు మరియు దుర్యోధనుడు రథాలని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కర్ణుడి యొక్క ఆత్మ కర్ణుడిలోంచి లేచి అది సూర్యునిలో వెళ్ళి కలిసిపోయిందంట. ఆ యుద్ధభూమి నుండి ఇంకా అందరూ వెళ్ళిపోయారు. కర్ణుడి యొక్క శరీరం అక్కడే ఉంది. ఒక్కడంటే ఒక్కడు కూడా అయ్యో మా కర్ణుడు చనిపోయాడే అని అక్కడికి రాలేదంట. ఇది చూడలేక కర్ణుడి యొక్క తండ్రి అయిన సూర్య భగవానుడు అస్తమించాడంట. తెలుసు మనసుకు తను అధర్మం వైపు ఉన్నానని, కానీ దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం ఇలా అయిపోయాడు. అప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి కర్ణుడిని పొగడడం మొదలుపెట్టాడు. చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా కర్ణుడిని పొగుడుతున్నాడు. ఓ దుర్యోధన, ఆ కర్ణుడు చేసిన యుద్ధం చూసి శ్రీకృష్ణ అర్జునులు భయపడ్డారు. ఎంతటి గొప్ప వీరుడు అయినప్పటికీ కర్ణుడి వైపు దేవతల అనుగ్రహం లేకపోవడంతో ఓడిపోయాడు. అధర్మం పక్క ఉండడంతో ఓడిపోయాడు. ఇంకా ఒకవైపు ధర్మరాజు మరియు పాండవుల సేన చాలా సంతోషించారు. ఇంకా అక్కడితో మహాభారతంలో ఆ రోజు ఒక మహావీరుడు అస్తమించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళి ధర్మరాజుకు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు పాండవులు తాను చంపుకునింది తన అన్ననే అని చాలా బాధపడతారు. ఇంకా ఇక్కడితో కర్ణుడి యొక్క చరిత్ర మహాభారతంలో ముగిసిపోతుంది. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ మహాభారతంలో చాలా వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, బాయ్ గైస్.